హాయ్ అండి, నా గెస్ట్ ఎవరు అని అంటే డాక్టర్ కవిత గారు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి. వెల్కమ్ టు మై షో కవిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. పాజిటివ్ సైకాలజిస్ట్ అని చెప్పాలి. సో అది సింపుల్గా ఒక మాటే, కానీ పాజిటివ్ సైకాలజీలో అసలు ఏం టాపిక్స్ వస్తాయి, జనరల్గా మేడం ఏం చేస్తున్నారు, బోల్డ్ అన్ని విశేషాలు ఈరోజు మీకు నేను తెలియజేయబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. ఇట్స్ అ ప్లెజర్. ఫస్ట్ నాకు ఈ విషయం చెప్పండి, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి? అంటే కోవిడ్ సిచ్యువేషన్స్ తర్వాత ఓకే, యాక్టివ్గా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోవిడ్ అందరికీ ఎంత చేసిందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా చేసిందని చెప్పాలి. అంటే కంప్లీట్లీ ఎంగేజ్డ్. అందరూ పని లేక అంటే బోర్ అవుతున్నామనో, లేకపోతే ఎంత ఎంగేజ్ అవ్వాలనుకొని ఎంగేజ్ కాలేకుండా ఉన్నారు. ఐ థింక్ ఐ బీన్ గ్రేస్డ్ వన్ దట్ వే అనుకుంటున్నాను నేను. మెనీ థింగ్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ 125 వెబినార్స్ చేశాను 1 yearలో. అది 30 కంట్రీస్లో చేశాను. ప్రిడామినెంట్గా ఇండియాలోనే చేశాను. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎన్జిఓస్తో అసోసియేట్ అయ్యున్నాను. అండ్ ఇది కాకుండా ఇండియా కోవిడ్ యాక్షన్ నెట్వర్క్ అని మన నీతి ఆయోగ్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, వీళ్ళ ముగ్గురు సపోర్ట్తో ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒకటి లాస్ట్ ఇయర్ కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మనకు బేసిక్గా సపోర్ట్ సిస్టమ్గా మనం ఒక వాలంటీర్స్ ఎన్జిఓస్ అందరినీ చేసి ఒక ప్లాట్ఫామ్ ఒకటి చేశారు. వీళ్ళకి నేను వెల్నెస్ వింగ్ ఒకటి ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఆనరీ మెంబర్ అండ్ ఐఎమ్ ద నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ ఇండియా ఐక్యాన్ అంటారు దాన్ని, ఇండియా కోవిడ్ యాక్షన్ నెట్వర్క్. ఓకే. సో దాని కోఆర్డినేటర్గా ఉన్నాను. ప్లస్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వాళ్ళు సంవేదన అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి లాస్ట్ సెప్టెంబర్ యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేశారు. నేను దాని ప్రాజెక్ట్ హెడ్ యాక్చువల్గా. సో ఐ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. వాళ్ళకి అంటే పిల్లలకి మాకు 250 వాలంటీర్ కౌన్సిలర్ సైకాలజిస్ట్ ఆన్ బోర్డ్ ఉన్నారు. సో మా కాల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వస్తాయి. ఎస్పెషలీ ఇట్లా పిల్లలకు సంబంధించి, పిల్లల ఇష్యూస్కి సంబంధించి, కోవిడ్కి సంబంధించి, ఆర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, కుడ్ బి మెంటల్ హెల్త్కి సంబంధించి, కుడ్ బి ఎనీథింగ్. సో ఎన్సిపిసిఆర్ ఏ రోల్స్ అండ్ ప్రొఫైల్స్లో ఎన్సిపిసిఆర్ అసోసియేట్ అయ్యిందో వీటన్నిటికీ సంబంధించి వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్ ఎవ్రీ డే. సో ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. సో ఈ ప్రాజెక్ట్ నేను లీడ్ చేస్తున్నాను యాక్చువల్గా. సో మేము ఇష్యూస్ తీసుకొస్తాము, దాని ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేస్తాము. వీ కోఆర్డినేట్ విత్ ద స్టేట్ కమిషన్స్ అండ్ తీసుకొని వెళ్ళి అక్కడ తీసుకొని వెళ్ళి దెన్ వీ ట్రై టు హెల్ప్ అండ్ రెండర్ ద సపోర్ట్ అనమాట. సో దిస్ ఇస్ ఈ రెండు కాకుండా వెబినార్స్ ఇస్ అనదర్ థింగ్. బేసిక్గా హ్యాపీనెస్ స్ప్రెడ్ చేయాలి అన్నది ఇట్ హస్ బీన్ మై లైఫ్ టైమ్ అంబిషన్ ఒక 11 years నుంచి. ఎందుకంటే మనం ఎవరం కూడాను హ్యాపీనెస్ నేర్పించం ఇంట్లో. వీ డోంట్ టీచ్ హ్యాపీనెస్. ఇన్ఫ్యాక్ట్ కాన్షియస్గా టీచ్ చేయము. అంటే టీచ్ చెయ్యము అనడం అన్నది ప్రాబబ్లీ మైట్ నాట్ బీ అ రైట్ వర్డ్, బట్ కాన్షియస్గా టీచ్ చేయడము అనేది డెఫినెట్లీ ఇట్ ఇస్ అ రైట్ వర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఆ విషయానికి వస్తే నో కల్చర్ టీచర్స్. అంటే నువ్వు ఎలా హ్యాపీగా ఉండాలి, ఈ రోజుకి ఎన్నిసార్లు హ్యాపీగా ఉన్నావు. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎవర్ ఆస్క్ దిస్ క్వశ్చన్స్. ఆర్ మనం పెరిగినప్పుడు ఈరోజు నువ్వు సంతోషంగా ఎన్నిసార్లు ఉన్నావు అని ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ఎవర్ బీన్ బ్రాట్ అప్ దట్ వే అని. ఐ డోంట్ సే అందరు అలా ఉంటారని చెప్పను, బట్ డెఫినెట్గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటే వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ దాట్. సో ఈ హ్యాపీనెస్ గురించి తీసుకెళ్ళాలి లార్జర్ స్కేల్కి అన్నది విత్ దాట్ ఇంటెన్షన్. సో ఐ థింక్ కోవిడ్ హ్యాస్ బీన్ ఎ రైట్ టైం. లేకపోతే ట్రావెల్ అయ్యి చేయాలి ఈ వర్క్ అంటే చాలా కష్టం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ స్పెంట్ ఆన్ ట్రావెలింగ్. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక జూమ్ ఓపెన్ చేసుకొని కూర్చుని చోట నుంచి చేయడం అన్నది ఇట్స్ సంథింగ్ గుడ్. సో 125 వెబినార్స్ మొన్ననే 125th వాస్ లేటెస్ట్గా చేశాను. సో హ్యాపీనెస్, వాటి స్ట్రాటజీస్, అసలు మనం ఎందుకు సంతోషంగా ఉండము, కారణాలు ఏంటి, అసలు ఎందుకు మనం కాన్షియస్ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి ఒక పాండమిక్ ఇంకోటి మనం రాకముందర ఒక పాజిటివ్ మైండ్ సెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి. సో వీటి గురించి ఐ బీన్ ఫోకసింగ్ అ లాట్. మీరు చెప్పినట్టు సంతోషంగా ఎందుకు ఉండాలంటారు మీ ఉద్దేశ ప్రకారం? ద థింగ్ ఈజ్ ఉండకుండా ఉండడానికి చాలా ఉన్నాయి మన దగ్గర బ్యారికేడ్స్, రీజన్స్ ఉన్నాయి. సో ఎందుకు ఉండాలంటారు మీ ఉద్దేశ ప్రకారం?
అసలు సంతోషంగా ఉండాను అని అనుకోవడంలో ఉన్న ఒక ఆనందం ఎందుకు డినై చేయాలనుకుంటున్నారు? వెరీ సింపుల్, యూనో, బికాస్ ఐ థింక్ హ్యాపీనెస్ ఇస్ పొద్దున్న లేస్తే ఆడవాళ్ళకైతే ఇంటి పనులు, పిల్లల పనులు, ఆఫీస్ పనులు, ఇప్పుడు జాబ్ కూడా యాడ్ అయిపోయింది కాబట్టి ఆ పనులు. సో దీంట్లో సంతోషాన్ని ఎక్కడ వెతుక్కుంటున్నాం మనం చేసే పనిలోను, మన పిల్లల బాధ్యతల్లోను, మన ఇంటి బాధ్యతల్లోను, దీంట్లోనే మనం వెతుక్కుంటున్నాం యాక్చువల్గా. దీనికి మించిన సపరేట్ గా ఇంకా సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది అనేది నాకు వస్తుంది. అంటే ఆ సంతోషాన్ని కూడా మనం కాన్షియస్ గా రియలైజ్ చేయట్లేదండి. కారణాలు ఏంటి అంటే ఐ టెల్ యూ, ఇప్పుడు నేను అందరికీ ఇది చాలా కామన్ గా యూజ్ చేసే ఎగ్జాంపుల్స్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మార్నింగ్ లేస్తాం, నిద్ర లేస్తాం, ఫస్ట్ చాలామంది లేస్తారో నెక్స్ట్ డే చూస్తారో అన్న సంగతి కూడా చాలా మందికి దెర్ ఇస్ నో గ్యారంటీ, రైట్? సి యు ఆర్ నాట్ అష్యూర్డ్ ఆఫ్ ఎ లైఫ్ నెక్స్ట్ డే. సో నేను నెక్స్ట్ డే లేస్తున్నాను, ఊపిరి పీల్చుకుంటున్నా, బతుకున్నా, యూనో ద ఫస్ట్ వెరీ బేసిక్ ఇన్స్టింక్ట్ ఆఫ్ లివింగ్, రైట్? డోంట్ యూ థింక్ దట్ సంథింగ్ దట్ యూ నీడ్ టు బీ హ్యాపీ అబౌట్? రెండోది ఏంటంటే, బయటికి వెళ్ళాం, బాల్కనీలోకి వెళ్ళాను, ప్రాబబ్లీ నా పాట్స్లో ఉన్న కొన్ని పూలు పూసాయి, రంగురంగుల పూలు పూసాయి, ఆర్ ఒక మంచి స్కై, బ్లూ స్కై చూసాం, ఆర్ ఒక మంచి బర్డ్స్ అలా వెళ్తూ ఉంటే ఒక చర్పింగ్, ఆర్ ఇంట్లో ఒక సుప్రభాతం. ఇట్ కుడ్ బి ఎనీ గుడ్ మ్యూజిక్ ఇన్ ద మార్నింగ్. యూజువల్గా రిలీజియస్ వే వింటుంటాం మనం మార్నింగ్, వీ డోంట్ హియర్ టు సమ్ రాక్ అండ్ రోల్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇట్ గివ్స్ యూ సమ్ ప్లెజెంట్నెస్. అండ్ ప్రాబబ్లీ కిచెన్లో మీరో లేకపోతే ఎవరన్నా కానివ్వండి, యూనో మేకింగ్ ఎ గుడ్ కాఫీ, యూనో గెటింగ్ దట్ స్మెల్, యూనో యూ ఏబుల్ టు యూ ఫీల్ గుడ్. అండ్ ప్రాబబ్లీ మీ పెట్టో, మీ పిల్లలో ఎవరో ఒకరు వచ్చి దగ్గర కూర్చున్నప్పుడు, ద వెరీ టచ్ ఆఫ్ దాట్. దెర్ ఆర్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ వేర్ యు ఆర్ రియలీ ఎక్స్పీరియన్సింగ్ దట్ మొమెంట్స్ ఆఫ్ ప్లెజర్. రైట్. ఆర్ వీ కాన్షియస్ అబౌట్ ఇట్? కాఫీ చేస్తే వాసనే కదా వచ్చేది అనుకుంటే ఇంకా లైఫ్ లేదు కదా. ఇది ప్రాబ్లం ఎట్లా అయిపోయింది అంటే, పువ్వులు ఎలా ఉండకపోతే ఎలా ఉంటాయి, వాట్ ఈస్ బిగ్ డీల్ అబౌట్ ఇట్? ఎందుకంటున్నానంటే వెరీ వాల్యుబుల్ పాయింట్. నేను ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా సార్లు లెట్ us say దట్ సేమ్ కాఫీ వచ్చింది, నేను గివింగ్ యూ ద సేమ్ ఎగ్జాంపుల్. ఆ కాఫీ తెచ్చి ఇచ్చారు, ఆర్ మీరే తెచ్చి పెట్టుకున్నారు టేబుల్ మీద, అది పడిపోయింది, విరిగిపోయింది కప్పు. దాంట్లో అరుపులు అరిచి అప్సెట్ అవుతాం చూసారా ఒక హాఫ్ అన్ అవర్, ఆ హ్యాపీనెస్, ఆ బాధ, దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ వాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ వెన్ యువర్ కప్ బ్రోక్ అండ్ యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ యువర్ కప్ ఆఫ్ కాఫీ, ఆ వాసన వచ్చినప్పుడు ఎందుకు ఆ సంతోషం ఫీల్ అవ్వరు? వై డు యూ అండర్లుక్ దట్ moments of happiness and why do you overlook that moment of sadness? ఈ ఫ్యాక్ట్ మీద is an area where I'm planning to bring that conscious into the people. చాలా వరకు చూశారు అంటే కొన్నిసార్లు డిప్రెషన్కి కానీ లేకపోతే పీపుల్ వాళ్ళ అంటే మీ ఆత్మహత్యలకి కారణాలు చూస్తే ద రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే ఈజ్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్? or you break up in a relationship, that's the end of the world. 130 crore పాపులేషన్లో ఒక మనిషి వదిలేస్తే ఇంక లేదా, మనుషులు లేరా? ఐఎమ్ ఆస్కింగ్ యూ అ క్వశ్చన్. ఎందుకు అంటే పీపుల్కి ఈ మైండ్ సెట్ ఆఫ్ లుకింగ్ అండ్ అటాచ్ టు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇట్ ఇస్ ఎవ్రీవేర్. ఇన్ఫ్యాక్ట్ హార్వర్డ్లో ఒక వండర్ఫుల్ రీసెర్చ్ ఒకటి జరిగింది. దాంట్లో వాళ్ళు కనిపెట్టింది ఏంటి అంటే ఆల్మోస్ట్ 50%, 46.9% of the times, 49.6% of the time, some one of these percentages, okay, the mind is wavering all the time. ఈ వేవరింగ్లో చాలా వరకు మనం ఎయిదర్ పాస్ట్లో ఉన్నా ఉంటున్నాము, ఫ్యూచర్లో ఉన్నా ఉంటున్నాం. పాస్ట్ అంటే మనకు జరిగిన చెడు, ఆర్ ఫ్యూచర్ అంటే యాంగ్జైటీ, ఏం జరగబోతుందో భయం, ఫియర్, యాంగ్జైటీ, వీటిలో 50% ఆఫ్ ద టైమ్ ఆల్మోస్ట్ మనం వేకింగ్ అప్ అవర్స్లో ఆలోచిస్తే కనుక -8 hours or 10 hours తీసేసేయండి నిద్ర. ఈ టైంలో 50% ఆఫ్ ద మైండ్ ఇస్ వేవరింగ్ ఆల్ అరౌండ్ అండ్ వీఆర్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ఇట్. ఇది ఎందుకు ఇలా ఆలోచిస్తున్నామంటే దెర్ ఇస్ అ రీజన్. ఎందుకు అంటే ఇనీషియల్గా ఇట్ ఇస్ అ సర్వైవల్ ఇన్స్టింక్ట్. మనం ఇనీషియల్గా వెన్ ద హోల్ ఎవల్యూషన్ స్టార్టెడ్, హ్యూమన్ బీయింగ్స్ ఉన్నప్పుడు అంటే వెన్ దే స్టార్టెడ్ ఇవాల్వింగ్, వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఏం తెలియదు లైఫ్ అంటే ఏంటో. వాళ్ళు మొదట్లో అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి తీసుకురావాలి అనుకున్నప్పుడు ఒక యానిమల్ ద్వారా ఒక థ్రెట్టో, ఒక న్యాచురల్ డిజాస్టరో, ఆర్ ఏదో ఒక ప్రాబ్లంతో ఒక మనిషి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడితే కానీ మనం సర్వైవ్ అవ్వము అన్న ఒక హార్డ్ వైరింగ్ అన్నది ఒక ఎవల్యూషనరీగా డెవలప్ అయిన ఒక ఆస్పెక్ట్. సో మనకు కానీ ఏదైనా ఒక థ్రెట్ఫుల్ సిచ్యువేషన్ కంటి ముందర కనబడుతోంది, రేపు నాకు ఒక ఇంటర్వ్యూ ఉంది, నాకు ఆ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంటుందో పాస్ అయ్యే ఛాన్సెస్ కూడా అంతే ఉంటాయి. బట్ వీ థింక్ ఓన్లీ అబౌట్ ద నెగటివ్ ఆస్పెక్ట్. సేమ్ ఇస్ ద కేస్ విత్ ఎవ్రీ సిచ్యువేషన్. సో ఎందుకు అంటే దట్ ఈస్ ద వే వీఆర్ సేఫ్ గార్డింగ్ అవర్ సెల్స్.
అది ఎందుకంటే ఇట్స్ అ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అది. సో బేసిక్గా మనం సేవ్ చేసుకోవాలి, నన్ను నేను కాపాడుకోవాలి అంటే నేను ఏం చేయాలి, నెగిటివ్గానే ఆలోచించాలి. పాజిటివ్గా ఆలోచించి అన్ని బాగుంటాయి అనుకో నిప్పులో కాలు పెట్టలేను కదా. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కీడించి మేలించాలి. ఎగ్జాక్ట్లీ, ఒక పని మనం అడుగు బయట పెడుతున్నాం అంటే ఇలా జరగకపోతే నెక్స్ట్ ఏం తీసుకోవాలి ఫర్దర్ స్టెప్ అనేది కూడా మనం ఆలోచించుకునే వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. సో బట్ దాంతో ఏమవుతుంది అంటే ఆ సిచ్యువేషన్కి సొల్యూషన్గా ముందు జాగ్రత్త చర్య ఏది ఉంటుందో దాంట్లో మనం ఏమైపోతుందన్న భయం అండ్ యాంగ్జైటీయే ఎక్కువ ఉంటుంది. దానికి మనం సొల్యూషన్ ఆలోచించడం కంటే కూడాను దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ మోర్ ఇన్ నెంబర్. సో మనకు దిస్ ఇస్ వాట్ యూజువలీ హ్యాపెన్స్. సో దీంతో మనం ఏంటి అంటే కాన్షియస్గా ఒక 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 నెగటివ్ మైండ్ సెట్ అన్నది చాలా పెద్ద పదమేమో, దట్స్ నాట్ ద రైట్ వర్డ్ ప్రాబబ్లీ, బట్ ఐ వుడ్ రాదర్ సే దట్ ఒక కాషియస్గా ఒక ప్రికాషియస్గా మైండ్ సెట్లో మనం ఎప్పుడు కూడాను మనం ఏంటి అంటే పాజిటివ్ సిచ్యువేషన్స్ని చాలా మిస్ అయిపోతూ ఉంటాం. దీంతో చాలా వరకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఇది. చాలా వరకు మనకు తెలియకుండానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ హ్యాస్ స్టార్టెడ్. పాండమిక్లో కొంతమందికి ఉద్యోగాలు పోయాయి, కొంతమంది దే హ్యావ్ లాస్ట్ దేర్ లవ్డ్ వన్స్, ద వర్క్ ప్రెషర్ ఇంక్రీజ్ అయింది కొంతమందికి యూనో బయట వాళ్ళు చేయాల్సినంత ఫ్రీడమ్ వాళ్ళకి దొరకట్లేదు, పిల్లలకి ఎస్పెషలీ దెర్ ఇస్ నో ఫ్రీడమ్ అట్ ఆల్ టు గో అవుట్. ఇలాంటి ఒక సిచ్యువేషన్స్లో వీళ్ళకి ఏంటి అంటే బికాజ్ ఇంట్లో మంచి జరగట్లేదా, there are many happy moments as a family, you're all sitting and having a meal, but we underlook it. మనకున్న మొమెంట్స్ ఆఫ్ ప్లెజర్ని అండర్లుక్ చేస్తూ మనకున్న ఇది బేసిక్గా ఇది హార్డ్ వైరింగ్, బట్ ఇది మనం కాన్షియస్గా చేంజ్ చేసుకోవచ్చు. యూ కెన్ చేంజ్ ఇట్. ఇప్పుడు మన పిల్లలు చేసే పనులు మనకు కోపం వచ్చినా ఐ థింక్ మన మనవడు మనవరాలు చేసే అదే పని వీ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లెజర్ ఇన్ దాట్, రైట్? సో ఐ థింక్ ఇట్ ఇస్ ఆల్ గాట్ టు డూ విత్ ద మైండ్ సెట్. ఈ మైండ్ సెట్ని మనం కాన్షియస్గా ఒక పాజిటివ్ మైండ్ సెట్గా మార్చుకోగలిగినప్పుడు ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఎబిలిటీ కూడా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. ఒక పీస్ఫుల్గా ఒక సొల్యూషన్ ఆలోచించడానికి, ఒక యాంగ్జైటీతో ఒక సొల్యూషన్ ఆలోచించడానికి దెర్ ఇస్ అ డిఫరెన్స్. మనం చాలా వరకు యాంగ్జైటీతో ఉంటాం కాబట్టి. సో దిస్ ఇస్ ద వే ఐ వాంట్ టు బ్రింగ్ ఇన్ దిస్ చేంజ్ ఇన్ ద సొసైటీ. సో కానీ ఇంతకు ముందు లేవంటారా ఈ స్ట్రెస్, యాంగ్జైటీ? ఇప్పుడు కొత్తగా వచ్చాయా, లేకపోతే అప్పుడు ఎవరు గుర్తించలేదా, ఇప్పుడు మనం గుర్తిస్తున్నావా? అప్పటికన్నా ఏం కష్టపడిపోతున్నాం మనం, అప్పటికన్నా ఏం స్ట్రగుల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు నిజంగా, ఒక 20 ఏళ్ళ క్రితంకి ఇప్పటికీ. సో యాజ్ అ డాక్టర్ మీరేమంటారు? బేసిక్గా ఏమవుతుందంటే అండి, ఎబిలిటీ, కెపాసిటీ, మల్టీ టాస్కింగ్ అన్నది పెరిగిపోయింది ఈ కాలంలో. ఓకే మీరు అంటే ఆ కాలంలో కూడా ఉండేది, బట్ ఆ కాలంలో ఏంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోల్స్ వచ్చేసేసి మీకు రోల్ ఆఫ్ ఎనీ పర్సన్ అంటే వాళ్ళు అది మల్టిపుల్ కెపాసిటీస్గా మీద పడుతోంది అన్నది దట్ ఈస్ మై ఫస్ట్ అబ్జర్వేషన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, మీరే ఉన్నారు. వీఆర్ ఆల్ వర్కింగ్, రైట్? మనం ఇంటికి వెళ్తాం, పిల్లల్ని చూసుకుంటాం, మళ్ళీ పిల్లలకి ఏమైనా ఇష్యూస్ వస్తే వీ హ్యావ్ టు పర్సనలీ అటెండ్, రైట్? మధ్యలో మళ్ళీ ఆఫీస్ ఫోన్ కాల్స్ వస్తుంటాయి. అవి ముందేంటి అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక స్కెడ్యూలింగ్ అన్నదానికి ఒక స్కెడ్యూలింగ్ అన్నది క్లియర్గా ఉండేది. విత్ ద టెక్నాలజీ డెవలపింగ్ ఐ థింక్ ద పేస్ ఆఫ్ వర్క్ కూడా పెరిగిపోయింది, చాలా. ముందేంటి అంటే మీరు మీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకోండి, నేను నా గ్రాండ్ పేరెంట్స్ని తీసుకుంటాం. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు 5 వరకల్లా ఇంటికి వచ్చేస్తారు. దాని తర్వాత ఇంక వాళ్ళకి ఫోన్ కాల్స్ రావు. మీకు నాకు అలా కుదురుతుందా? అసలు అవ్వదు కదా. మనకు నిద్రపోయేంత వరకు కూడా వస్తుంటాయి, 11 అయినా వస్తాయి, 12 అయినా వస్తాయి. మనకేంటి అంటే ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్, దట్ ఈస్ నెంబర్ 1. రెండోది ఏంటి అంటే ఎందుకు అంటే వర్క్ లోడ్ కూడాను అది టెక్నాలజీ మూలాన పెరిగింది అనొచ్చు, లేకపోతే పీపుల్ ఎబిలిటీ కూడా దాంతో పాటు పెరగడం అనొచ్చు. ఎందుకంటే ఇవంతా ఎవల్యూషనరీ పార్టే. అవును. ఈవెన్ ఇప్పుడు ప్రాబబ్లీ మనం చిన్నప్పుడు ద వర్క్ వాట్ వీ డిడ్ ఈ కాలం పిల్లలతో కంపేర్ చేస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సంవత్సరానికే వాళ్ళకున్న ఎబిలిటీ టు హ్యాండిల్ థింగ్స్ టు గ్యాడ్జెట్స్ ప్రాబబ్లీ మనకి ఇచ్చుంటే మనకు కూడా వచ్చేదేమో, నేను కాదని చెప్పను కానీ, బట్ దెర్ ఇస్ డిఫరెన్స్ డెఫినెట్గా. ఏంటంటే నేనైతే ఎవల్యూషనరీ పర్స్పెక్టివ్గానే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే టెక్నాలజీ పరంగా పెరిగినప్పుడు, అన్ని రకాలుగా పెరిగినప్పుడు కూడాను మనము ఎబిలిటీ టు టేకప్ మోర్ వర్క్ లోడ్ అండ్ ఈ ర్యాట్ రేస్లో బాగా అలవాటు పడిపోయాం మనం. ఒకరోజు నాకు ఇంకా గుర్తు, పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక వారం వరకు. వారం తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ చాలా హై పెరిగిపోయాయి. ఇంట్లోనే కదా అయ్యా ఉన్నావు, పని లేదు కదా అంటే నేను బయటికి పోవట్లేదు, తిరగట్లేదు, ఏదన్నా ప్రాబ్లమే కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే మనకి ఇలా అలవాటు అయిపోయాం.
అలవాటు నుంచి టు చేంజ్ ఇస్ కాన్స్టెంట్ అంటారు కదా, ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయడం ఇస్ నాట్ సో ఈజీ, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు రియలీ యాక్సెప్ట్ దట్. సో ప్రాబ్లమ్స్ వీటి మూలాన వస్తున్నాయి చెప్పాలంటే. కానీ అంటే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అండి నాకు అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే, మన లేడీస్కినా ఇంత మల్టీ టాస్కింగ్, జెంట్స్కి నిజంగా అంత ఉందా? బట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనమే సఫర్ అవుతున్నాం అన్ని రకాలుగా, ఇటు పిల్లల్ని కన్నడం దగ్గర నుంచి, పెంచడం దగ్గర నుంచి, ఫీడింగ్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్. వాళ్ళు హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోయి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను అని ఒకటి అన్నింటికి దూరంగా ఉంటారు. బట్ అల్టిమేట్లీ పేరెంట్స్ మీటింగ్స్ కానీ, బ్యాంక్ పనులు కానీ, ఇవి అవి అసలు చాలా మీద పడిపోతున్నాయి, మామూలుగా పడిపోవట్లేదు. సో వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు, మనం ఎస్కేప్ అవ్వలేకపోతున్నామా, లేకపోతే మనం ఎక్కువ నెత్తి మీద మనం వేసుకుంటున్నామా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ నాకైతే. మాత్రం మనకు ఒక కిరీటం పెట్టేశారండి కదా, ఏంటంటే మనం బెస్ట్ అని అన్నీ మొయ్యాలి. అందుకని we always want to be the best mother, the best wife, the best daughter-in-law, the best. మనకి ఏంటంటే మనకే దెబ్బలు ఎక్కువ పడుతుంటాయి. మనం ఏంటి అంటే, అండ్ ఇంకోటి ఏంటంటే I think there is a change in nowadays generation. Definitely I've been seeing కదా, అంటే వాళ్ళు ఈక్వల్గా వర్క్ లోడ్ అంటే ఈ జనరేషన్ ఇప్పుడు పెళ్ళి అయ్యాల్సిన వాళ్ళు, ఇప్పుడు కపుల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఉన్న కపుల్స్లో డెఫినెట్గా దెర్ ఇస్ ఎ చేంజ్. అంటే నేను చెప్పడం ఏంటి అంటే, నా జనరేషన్ వరకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 20+ ఇయర్స్ పెళ్ళైన వాళ్ళ సంగతి ఈస్ అగైన్ ద సేమ్ లిటిల్ స్టోరీ ఆఫ్ వాట్ ఇట్ హెస్ బీన్. బట్ ఇప్పుడు దాంట్లో డెఫినెట్గా చేంజ్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, నౌ మనకి ఇంకొకటి ఏంటి తెలుసా, ఐ వెరీ రీసెంట్గానే నేను మొన్న ఒక కపుల్ కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు, ఐ థింక్ ద గర్ల్ హెస్ ఆస్క్డ్ మీ, అబ్బాయి నన్ను ఇలాగా నువ్వు ఇంత బిజీగా ఉంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అని క్వశ్చన్ చేశాడు. ఇద్దరు ఒకటేగా సంపాదిస్తున్నారు, ఇద్దరు ఒకటే ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరికి ఒకటే బ్రాండ్ ఉంది, ఇద్దరికి ఒకటే ఐడెంటిటీ ఉంది సొసైటీలో. మరి నువ్వేం చేస్తున్నావు అని అంటే నేను అన్నాను, నేను వద్దనుకున్నాను అంటే దట్స్ ద బెస్ట్ థింగ్ దట్ హస్ హ్యాపెన్ టు యు. ఎగ్జాక్ట్లీ నిజం చెప్తున్నాను. పిల్లల్ని చూసే టైం లేకపోతే, మీ కెరియర్ మీద మీకు అంత ఫోకస్ ఉంటే పిల్లల్ని కనకుండా ఉండడమే మంచి పద్ధతి. నిజంగా యాజ్ ఎ పేరెంట్ నేను చూస్తున్నాను బయట జనాలు, నిజంగా వాళ్ళకి అసలు చూసే టైం ఉండదు, ఫుడ్ పెట్టే టైం ఉండదు, హెల్త్ బాగుండకపోతే టైం ఉండదు, ఎవరి మీద డిపెండ్ అయ్యి వదిలేస్తారు, వాళ్ళు సరిగా చూడరు. పైనుంచి మళ్ళీ మనం పేరెంట్స్ ఇద్దరు బిజీ అండి, వీడు స్ట్రెస్లో ఉంటున్నాడండి, వీళ్ళకి పేరెంట్స్ వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. ఎందుకు వచ్చిన బాధలు ఇవన్నీ అన్నెసరీ కొని తెచ్చుకున్నవే కదా. అంటే ఇది ఒకటే అండి, ఇక్కడ ఏంటంటే దెర్ హ్యాస్ టు బి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మచ్ బిఫోర్ ద మ్యారేజ్. ఐ థింక్ ప్రీ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇస్ సంథింగ్, అది ఇంపార్టెంట్ ఈ కాలంలో, చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే పెద్దవాళ్ళు కూడా లేకపోవడం ఒక మైనస్ ఏమో, చాలా పెద్ద మైనస్, చాలా పెద్ద. అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తాను, పెద్దవాళ్ళు ఉన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీరే ఉన్నాం, లెట్ us say we get our గ్రాండ్ చిల్డ్రన్, మన ఉద్యోగాలు మానేసేసి పిల్లల్ని చూసుకుంటూ ఉండగలమా? మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్ హియర్. కరెక్ట్. ఇప్పుడు ఇంతకు ముందులా కూడా గ్రాండ్ పేరెంట్స్ ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు లేము, ఇంట్లో ఉండి మన వాళ్ళు చూసుకుందాం, వండి పెడదాం అని లేదు, ఇప్పుడు వాళ్ళు బిజీగానే ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇదేంటి అంటే, the generation has changed. When the generation has changed, అంటే ప్రతి చేంజ్ లో కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి కొన్ని సొల్యూషన్స్ డెఫినెట్గా ఉంటాయి, ఉండకుండా ఎక్కడా ఉండదు. అందుకనే మనం ముందు క్వాంటిటీ టైం నుంచి ఇప్పుడు క్వాలిటీ టైం కాన్సెప్ట్కి వచ్చేసాం. ఎవ్రీబడి హ్యాస్ కమ్ టు, అంటే నువ్వు అంటే పిల్లలతో 8 గంటల నుండి మాట్లాడకుండా పక్కనే ఉండి, అంటే ఒక ఇద్దరు డెవలప్ కాకుండా, ఆర్ ఒక చైల్డ్ని బయాలజికల్ డెవలప్మెంట్లో పెద్ద సపోర్ట్ లేకుండా పక్కన ఉండడంలో అర్థం లేదు. You need to support the child in the academic growth, in the emotional growth, in the psychological growth, in the physical growth. ఎంత చేయగలవు? ఈ 4 గ్రోత్స్ పక్కన ఉండడం అంటే ఏంటి? ఈ 4 ఇవ్వడమే కదా. ఈ 4 ఇవ్వడం అంటే అదే ఇంట్లో ఉండి ఇప్పుడు ఈవెన్ మనం చూసామంటే కూడా, ఇప్పుడు లెట్ us say ఇప్పుడు అమ్మమ్మ తాతల దగ్గర వదిలేస్తున్నాం పిల్లల్ని ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు ఎంతవరకు చేయగలరు? అవును, ప్రాబబ్లీ ఒక ఎమోషనల్గా కొంచెం టు ఎ సర్టన్ ఎక్స్టెంట్ సపోర్ట్ ఇవ్వగలరు, బట్ ఈ కాలం తగ్గట్టు వాళ్ళకి ఇవ్వగలరా? 100% కాదు. ఎందుకంటే వాళ్ళ జనరేషన్ ఇస్ డిఫరెంట్. ఐ థింక్ ఇక్కడ ఏంటంటే దెర్ హ్యాస్ టు బి ఎ చేంజ్ ఇన్ ద వే వీ లుక్ అట్ థింగ్స్, దెర్ హ్యాస్ టు బి ఎ చేంజ్ ఇన్ ద వే వీ, అంటే పాతకాలంలో ఇలా రాళ్ళు కొట్టుకుని నిప్పు పెట్టుకొని వెలిగించుకునేవారు కిచెన్లో, గ్యాస్ వచ్చింది కదా. దట్ ఈస్ హౌ ఇట్ గ్రోస్, దట్ ఈస్ హౌ ద ఎవల్యూషన్ హ్యాపెన్స్. సో ఐ థింక్ వీ నీడ్ టు చేంజ్ విత్ ద జనరేషన్. ఇది కరెక్టా తప్ప జడ్జ్మెంట్, ఏది కరెక్ట్ కాదు ఏది తప్పు కాదు. ఇక్కడ ఏంటి అంటే ఎవరి పరిస్థితిని బట్టి నువ్వు ఎలా ఇవాల్వ్ అవుతున్నావు,
బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎనీ ఫ్యామిలీ రిలేషన్షిప్లో ఒక ఎమోషనల్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్, ఎమోషనల్ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. ఫిజికల్ సపోర్ట్ ఎస్ వర్క్ మూలాన అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఎమోషనల్ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్. మెంటల్ వెల్బీయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు బాగా ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఫిజికల్ వెల్బీయింగ్ డెఫినెట్గా బాగుంటుంది. చాలా వరకు మీరు వచ్చే డిసీజెస్ చూసారంటే కూడా చాలా వరకు సైకోసోమాటిక్, అంత మెంటల్ ప్రాబ్లమ్స్ మూలాన పీపుల్ స్టార్ట్, ఇట్ షోస్ ఆన్ ద బాడీ, ఇట్ షోస్ ఆన్ ద ఫిజికల్ బాడీ. సో మనకేంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మెంటల్ వెల్బీయింగ్, ఎమోషనల్ వెల్బీయింగ్. అండ్ ఈ రెండు మనం సపోర్ట్ మంచిగా ఇవ్వగలిగితే కనుక పిల్లలకి, ఐ థింక్ దట్ ఈస్ ఇనఫ్. అది నువ్వు పక్క నుండి ఇస్తున్నావా, ఫోన్ నుంచి ఇస్తున్నావా, ఎలా ఇస్తున్నావా అన్నది వేరు విషయం అయినా కూడా, బట్ ఐ థింక్ ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. కపుల్స్ షుడ్ డిసైడ్ ఆన్ దట్. అది చాలా ఇంపార్టెంట్. అది ట్రూ. యాక్చువల్లీ నేను రాసుకున్న వాటిలో ఇది కూడా ఒక పాయింట్ ఉంది. ఓకే, నిజంగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా నెక్స్ట్ పేరెంట్స్ అవ్వాలి అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వాళ్ళు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫినాన్షియల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జాక్ట్లీ ఎవరు మనకు సపోర్ట్ సిస్టమ్, ఎంతవరకు ఎవరికి ఎంత సపోర్ట్ సిస్టమ్ ఉంది అనేది నిజంగా అంటే వాళ్ళుగా తెలుసుకోవడం కన్నా ఐ థింక్ వి నీడ్ ఏ కౌన్సిలింగ్ పదేసి అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మా అప్పుడు ఎవరు చూసారమ్మా, ఎవరు చెప్పారు, ఇప్పుడు మీరంతా ఎలా ఏడుస్తున్నారని అంటారు ఇప్పుడు అంతే. కానీ నిజంగా కూడా ఇప్పుడు అప్పుడున్న సిస్టమ్స్ ఏవి ఇప్పుడు మనకి ఏం వర్క్ చేయట్లేదు. అండ్ ఇప్పుడున్నవి ఇంకో 20 ఏళ్ళకి వర్క్ అవ్వదు. కరెక్ట్. ద జనరేషన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు కూర్చొని మనము ఉండాలంటే, ఎందుకంటే పేస్ మారిపోయింది, స్పీడ్ మారిపోయింది, వాతావరణం మారిపోయింది, ద హోల్ ఎన్వైరన్మెంట్, యువర్ గ్రూమింగ్ ఇస్ చేంజ్డ్. అన్నీ చేంజ్ అయినప్పుడు పాత సిస్టమ్లు కొత్త దాంట్లో ఎట్లా సెట్ అవుతుంది అంటే, పాత సిస్టమ్ ఇస్ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు, బట్ పాత సిస్టంలో ఉన్న విజ్డమ్ తీసుకొని ఈ సిస్టమ్కి కస్టమైజ్ చేసుకోవాలి. దెన్ ద థింగ్స్ విల్ రియలీ మూవ్ బెటర్. కానీ మీరు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు సపోజ్ మనమే ఉన్నాం, మన అత్తగారులు మనతో పాటు ఉన్నా, ఇప్పుడు నెక్స్ట్ మన పిల్లలకి పెళ్ళయ్యి వాళ్ళకి పిల్లలు పుడితే మనం చూడకుండా మన ప్రొఫెషన్ అంటూ మనం వెళ్ళిపోవడం అది మన స్వార్థం అవుతుందా, లేకపోతే మన కెరియర్ని పూర్తిగా సాక్రిఫైస్ చేసి మా పిల్లలు మా మనలోనే ఉండిపోవాలా? ఏది కరెక్ట్ ఇందులో? అంటే ఇక్కడ అంటే దిస్ ఇస్ ఎ క్వశ్చన్ దట్ ఈస్ వెరీ పర్సనల్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఎందుకు అంటే, లెట్ us say ఇప్పుడు అంటే ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ద కేస్ ఆఫ్ గ్రాండ్ పేరెంట్స్ అనేది పక్కన, అంటే దట్ ఇస్ ద నెక్స్ట్ జనరేషన్ పక్కన పెడితే కనుక, ప్రస్తుతం మనం లెట్ us టాక్ అబౌట్ ఎ కపుల్. ఇప్పుడు ఒక లేడీ ఉద్యోగం మానేసేసి ఒక లేడీ పిల్లల్నే చూసుకోవాలా, ఎందుకంటే పిల్లల్ని పెంచడం ఇంపార్టెంట్ కదా అని ఒక క్వశ్చన్కిను, ఆవిడకి ఒక ఐడెంటిటీ ఇంపార్టెంట్ సొసైటీలో, ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్. హర్ ఐడెంటిటీ కెనాట్ జస్ట్ బీ ఎ మదర్, her identity cannot just be a nurturer. There is something beyond that. ఇప్పుడు సంథింగ్ బియాండ్ దట్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కాల్డ్ ద ఎంపవర్మెంట్. కాకపోతే అవి చేసుకుంటూ ఎలా ఒక ఇద్దరు ఆలోచించుకొని ఎలా చేసుకుంటారు అన్నది ఆలోచన. అంటే సేమ్ ఇస్ అప్లికబుల్ ఈవెన్ టు అ గ్రాండ్ పేరెంట్. గ్రాండ్ పేరెంట్ అంటే ఏంటి, వయసు కొంచెం పెద్ద అయింది అంతే కదా. అదర్వైజ్ నీ సమాజంలో నీకున్న, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక ఐడెంటిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఏమవుతుంది తెలుసా, నేను చాలా వరకు నా అబ్జర్వేషన్ ఏంటి అంటే, మనమల్ని మనం ఎప్పుడూ ఒక ఫ్యామిలీతోనో వేరే పర్సన్తోనో మనం ఐడెంటిఫై చేసుకున్న రోజున అదే ఐడెంటిఫికేషన్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఫాలోయింగ్ ఇన్ టు డిప్రెషన్. ఎందుకు అంటే చాలా కేసెస్ చూస్తున్నా, ఎస్పెషలీ విత్ ఫిమేల్స్ చూసారంటే కనుక, వీళ్ళకేంటి అంటే ద కైండ్ ఆఫ్ అటెన్షన్ ముందు ఇచ్చినంత ఒక పెరిగే కొద్దీ, ఒక రిలేషన్షిప్ పెరిగే కొద్దీ సేమ్ అటెన్షన్ ఆర్ సేమ్ స్టైల్లో రావడం అనేది ఇంపాసిబుల్. అప్పుడు ఈ పర్సన్కి ఒక ఐడెంటిటీ, తన ఐడెంటిటీ అంటూ లేకపోతే, అండ్ హర్ ఐడెంటిటీ ఈస్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ వన్ పర్టికులర్ పర్సన్, దట్ టు ఇన్ ఎ ఫ్యామిలీ, మీకు అది దొరకనప్పుడు ఆవిడ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? ఆ స్టేట్ ఆఫ్ మైండ్ బికమ్స్ బ్యాడ్, అంటే దాని మూలానే చాలా వరకు ఇప్పుడు నేను చాలా మందిని చూస్తున్నాను, నేను చిన్నప్పుడు అలా చేసి ఉండాలి, చిన్నప్పుడు ఉద్యోగం చేసి ఉండాలి అన్నది కాదు కదా. ఇప్పటి నుంచి యూ హ్యావ్ టు వర్క్, యూ నీడ్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ. ఎందుకు అంటే అంజలి, వాట్ ఐ నోటీస్ చాలా వరకు కూడా ఇంట్లో వచ్చేసేసి మనం వీ టేక్ పీపుల్ ఫర్ గ్రాంటెడ్, ఎనీ రిలేషన్షిప్ ఫర్ గ్రాంటెడ్, అందరం కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో అమ్మ వంట చేస్తుంది, రోజు అమ్మ నీ వంట బాగుంది బాగా అంటామా? ఇప్పుడు లెటెస్ట్ సే మన ప్రొఫైల్ ఉత్త వంటింటి వరకే ఉందనుకోండి, ఆర్ పిల్లలకు ఆర్ అబ్బా నువ్వు పిల్లల్ని భలే పెంచావు అని రోజు ఆర్ రోజు మార్చి రోజు వారానికి 4 సార్లు చెప్పే హస్బెండ్స్ ఎంతమంది ఉన్నారు? నీ మూలానే పిల్లలు ఇంత బాగా అయ్యారని చెప్పేవాళ్ళు ఎవరు? సో నీ సెల్ఫ్ ఎస్టీమ్, నీ సెన్స్ ఆఫ్ వర్త్, నీ ఐడెంటిటీ నీకెక్కడి నుంచి వస్తుంది?
ఆబ్వియస్గా నీ వర్క్ నుంచే వస్తుంది. సో యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్ త్రూ యువర్ వర్క్, యూ గెట్ ఆల్ దీస్ థింగ్స్ త్రూ. అదే ఆఫీస్లో అనుకో, వా నువ్వు అంజలి యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ అని నీకు పేరు వస్తుంది. ఇప్పుడు ఇదే పేరు అమ్మ నువ్వు చాలా బాగా ఉండావు అని అనొచ్చేమో. ఐ డోంట్ సే, పీపుల్ డోంట్ సే, బట్ మీకు కావాల్సినంత బౌట్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్, మీకు మోటివేషన్తో బెటర్గా చేయాలనుకున్న పర్పస్ మీకు రాదు ఇంట్లో, జనరల్గా కూడా రాదు. ఎందుకంటే మనం ఏంటంటే మన వాళ్ళే కదా చెప్పడం ఏముంది అనుకుంటాం. మనం కూడా చెప్పం. మనకు చెప్పడం కాదు, మనం కూడా చెప్పం ఇన్ఫ్యాక్ట్ ఫర్ దట్ మ్యాటర్. నాకు ఇంకా బాగా గుర్తుంది, ఐ థింక్ మై డాటర్ వాజ్ ఇన్ హర్ 6th or 7th క్లాస్ అనుకుంటా. అప్పుడు అవేవో బొమ్మలన్నీ ఏవో అవి పెట్టలేదు, ఏవో ఆడుకుంది, అది మళ్ళీ షెల్ఫ్లో ఏవో పెట్టలేదు, సమ్ గేమ్ బోర్డ్స్ ఆర్ సంథింగ్. నేను అన్నాను, ఏంటి అలా పడేసావు, నేను ఎన్ని పనులు చేయాలి అన్నీ నేనేనా అని. నేను ఏం చేశాను అంటే, ఐ పుట్ అ మ్యాగ్నెట్ ఆన్ టు హర్ రూమ్. యువర్ మామ్ డజంట్ వర్క్ హియర్, ప్లీజ్ క్లీన్ యువర్ షెల్ఫ్ అని ఒక మ్యాగ్నెట్ దొరికింది లక్కీగా. భలే గమ్మత్తుగా దొరికింది, అదే అంటించాను అది రూమ్ ముందరే. ఐ సెడ్ యూ హ్యావ్ టు వాచ్ దట్. 2-3 రోజులు సర్దుకుంది, మంచిగా చూసింది, అది కూడా ఇన్స్పైర్ అయింది ఆ మ్యాగ్నెట్ చూసి. సో 2-3 రోజులు సర్దుకుంది. నేను పట్టించుకోలేదు. దెన్ షీఈస్ కమింగ్ అండ్ ఆస్కింగ్ మీ, నేను సర్దుకున్నాను నన్ను మెచ్చుకున్నావా అని అడిగింది. సో దట్ వాస్ అ షాకర్ టు మీ ఇన్ఫ్యాక్ట్. నువ్వు నన్ను మెచ్చుకున్నావా, నేను పెట్టకపోతే నువ్వు అన్నావు కదా, నేను పెట్టుకున్నా నువ్వు అన్నావా, కరెక్ట్ చేసావని అన్నాను కదా, అన్నావా అంటే నువ్వు చేయాల్సిన పనే కదా అదే అన్నా. నేను కూడా అంటే ఏం తెలియనట్టు ఇన్ అ వెరీ ఇన్నసెంట్ వే, అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ యూ కదా, దాన్ని నేను ఎందుకు మెచ్చుకోవాలి అంటే నేను చేయకపోతే మరి ఎందుకు తిట్టావు, నువ్వు చేసినప్పుడు కూడా నువ్వు ఉండాలి, చెప్పాలి కదా నువ్వు అని. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ దట్. మనకేంటంటే వి అండర్లుక్ దట్. అంటే మనకు సెన్స్ ఆఫ్ వర్త్, సెల్ఫ్ ఎస్టీమ్ తోనే మనం అందరం జీవిస్తాం. అన్లెస్ అంటిల్ మనం మరీ సన్యాసులం అయిపోయి మెడిటేషన్ చేసుకొని మనం ఇన్నర్ అంటే ఇవల్యూషన్ అనుకుంటే తప్పితే. బట్ అదర్వైజ్ వెన్ యూ ఆర్ లివింగ్ ఇన్ అ కమ్యూనిటీ, డెఫినెట్గా ఏంటి అంటే ఒక అప్రిసియేషన్, ఒక రికగ్నిషన్, ఒక సెన్స్ ఆఫ్ వర్త్, ఒక సెల్ఫ్ ఎస్టీమ్, ఇవన్నీ ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ బతకడానికి. అంటే హెల్దీగా బతకడానికి. అందరు బతికేస్తారు, బట్ హెల్దీగా బతకడానికి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇదేమవుతుంది అంటే దిస్ విల్ బి మిస్సింగ్ ఇన్ ద ఫ్యామిలీ. సో బయట వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే this is something that as a person you will be getting. అది ఎంత పెద్ద వర్క్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇట్ కుడ్ బి అ వెరీ స్మాల్ థింగ్, బట్ స్టిల్ యూ విల్ గెట్ యువర్ అప్రిసియేషన్. ఎందుకంటే నీ వర్క్ మీద ఒకరు డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇక్కడ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కాదు, నీ వర్క్ మీద ఒకరు డిపెండ్ అయినారు. సో ఐ థింక్ యాజ్ గ్రాండ్ పేరెంట్స్, మీ క్వశ్చన్కి వస్తే కనుక, యాజ్ గ్రాండ్ పేరెంట్స్ అంటే మానేసి సాక్రిఫైస్ చేసుకోవచ్చా అంటే ఇట్ అగైన్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ పర్సన్. ఇప్పుడు నేనున్నాను, ఒక 10 lakh పీపుల్ని నా చనిపోయే ముందర టచ్ చేయాలన్నది, నా హ్యాపీనెస్ వర్క్షాప్స్తో టచ్ చేయాలన్నది, దట్ ఈస్ మై డ్రీమ్. ఇది నేను టచ్ చేయకుండా నువ్వు చూసుకోవాలంటే నేను చేయకపోవచ్చు. ఐ మైట్ నాట్ డూ దట్. ఎక్స్టెండ్ చేయొచ్చు సపోర్ట్ని, ఐ మైట్ ఎక్స్టెండ్ మై సపోర్ట్, గో అండ్ డూ, బట్ టోటల్ సాక్రిఫైస్ ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ డూ అనుకుంటున్నాను. అది స్వార్థంగా కనపడచ్చు. పిల్లల్ని వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లల మీద ఉంది కాబట్టి పాతకాలంలో అందరూ జాయింట్ ఫ్యామిలీస్, అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసారు కదా. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ అంటే అప్పుడు అందరూ అమ్మలు అక్కలు అందరూ ఉండేది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ, అది మన తప్పా రైటా అంటే వీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ దాట్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సిచ్యువేషన్. నువ్వు ఎంత చేయగలుగుతున్నావు, నువ్వు ఎంత చేస్తున్నావు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద చిల్డ్రన్. ఇప్పుడు మీ గ్రాండ్ మదర్ ఇస్ డూయింగ్ దిస్ ఆర్ మీ గ్రాండ్ ఫాదర్ ఇస్ డూయింగ్ దిస్, దట్ చిల్డ్రన్ డెఫినెట్లీ డూ ఫీల్ ప్రౌడ్. వాళ్ళకు ఇన్స్పిరేషనే కదా, వాళ్ళకు మోటివేషనే కదా. అట్ దిస్ ఏజ్ ఆల్సో దే ఆర్ డూయింగ్. అంటే పర్సన్ కూడా కొంచెం గట్టాల చేస్తే డిఫరెన్స్ ఉంటుంది. కొంతమంది వర్క్ చేయాలనుకుంటారు, కొంతమంది చాలు ఇంకా నాకొద్దు, నేను ఇంకా ఈ మనవాళ్ళతోటి ఫ్యామిలీతోటి ఉండిపోవాలని కొంతమంది అనుకుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్, ఇట్ వేరీస్. ఎందుకంటే ఫ్యామిలీ టు ఫ్యామిలీ, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నన్ను అడిగితే కనుక నేను ఆ 10 lakhs టచ్ అయ్యిందే నన్ను లేదు చూసుకో అంటే ఐ మైట్ నాట్ బి హ్యాపీ. అంటే నేను చనిపోతున్నప్పుడు నేను సాధించాలనుకున్న ఒక పని నేను చేయలేకపోయానన్న అన్న గిల్ట్తో. ఒకటే నేను వాట్ ఐ బిలీవ్ ఇస్, చనిపోతున్నప్పుడు ఒక గిల్ట్తోనో రిగ్రెట్తోనో చనిపోకూడదు. ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై లైఫ్ ఇన్ ద వే ఐ వాంట్ టు బీ అన్న హ్యాపీనెస్తో చనిపోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలా వరకు ఆ తప్పు చేశాను, ఇవి చేయాలనుకున్నా, ఐ డోంట్ వాంట్. నేను ఎవరితో మొన్న విన్నాను, పడుకొని చనిపోతున్న టైంలో నీకున్న స్కిల్స్, నీకున్న ఎబిలిటీస్ అన్ని బయటకు వచ్చి నీతో పాటు మమ్మల్ని కూడా పూడ్చేస్తారు. సో ఐ థింక్ cemetery is one place where you find lot of skills and lot of abilities that have been dug and put inside, cremated inside. That has never come,
your original personality, your potential as a person, what you can be as a person, all have been cremated along with you. ఇదా నువ్వు నన్ను చేయాలనుకుంటున్నది అని ఒకటి నేను చదివాను యాక్చువల్గా లాంగ్ బ్యాక్. యూనో అది దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు రిగ్రెట్తో ఉండద్దు కదా. ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు లివ్ ద వే దే వాంట్. ఓకే, సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఐ డోంట్ సే రెస్పాన్సిబిలిటీ వదిలేసి చెయ్యని నేను ఎప్పుడు చెప్పను. నేను అది డెఫినెట్గా మనం చేయాల్సినంత వరకు చేయాలి. బట్ దానికి కూడాను ఏంటి అంటే ఏడుస్తూ చెయ్యొద్దు. లోపల అయ్యో నేను చేయాలనుకుంటున్నాను, సంతోషంగా చెయ్యి, నాకు ఇంతవరకు చాలు, నేను హ్యాపీగా ఉన్నాను, నౌ లెట్ మీ గివ్ మై లైఫ్ కంప్లీట్లీ టు దెమ్ అన్న హ్యాపీనెస్తో చెయ్యి. అంతేగాని రిగ్రెట్తో గిల్ట్తో తప్పదు అన్నట్టు చేయొద్దు. దాని మూలాన ఏంటి అంటే అనవసరంగా రోజు ఏడుస్తూ బతకాల్సి వస్తుంది, విచ్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు వచ్చినప్పుడు రేడియోలో ఒకటి చిన్న స్టోరీ చెప్పారు. ఓకే, ఏంటంటే ఫస్ట్ ఒక జోక్ చెప్పారట, అందరూ నవ్వారట. సేమ్ జోక్ మళ్ళీ చెప్పారట, కొంతమంది నవ్వారట. సేమ్ జోక్ మళ్ళీ చెప్పారట, ఇంకా పర్సంటేజ్ తగ్గిపోయిందట. 5వ సారి చెప్పేటప్పటికి ఎవరూ నవ్వలేదట. ఒక జోక్ చెప్పి రిపీటెడ్గా నేను చెప్తే మీరు ఎవరు రిసీవ్ చేసుకోవట్లేదు, మరి ఒకే ప్రాబ్లం గురించి పదే ఎందుకు బాధపడతావు అని చెప్పాడు. మై గాడ్, అవును కదా మీకు చెప్పిందే కారణం. ఎందుకంటే వి హోవర్ ఆన్ థింగ్స్ దట్ అదేంటంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్, వీఆర్ హార్డ్ వైర్డ్. నేను మీకు చెప్తున్నది ఇంతసేపటి నుంచి అదే. యువర్ జోక్ ఇస్ రిలేటింగ్ టు దట్. ఎందుకు అంటే వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ఒక్క కప్పు విరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. మనం చూసిన ఇన్ని పాజిటివ్ మూమెంట్స్ని మనం కాన్షియస్గా తీసుకోము మనము. ఇన్ఫ్యాక్ట్ వన్ స్ట్రాటజీ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్, నీ మైండ్ నువ్వు పాజిటివ్ మైండ్ సెట్లో హ్యాపీ మైండ్ సెట్గా మార్చుకో, ప్రయత్నించు. రోజుకు నువ్వు అనుకో మనసులో, ఈరోజు నేను ఒక 5 సంతోషమైన విషయాలు నేను ఒకటి రాసి నా బెడ్ పక్కన అంటించుకుంటాను. నేను ఈరోజు అంజలితో మాట్లాడాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నేను వస్తున్నప్పుడు ఒక చిన్న పాపను చూశాను, చాలా ముద్దగా అనిపించింది, అండ్ దట్ వాస్ గుడ్ టు మై ఐస్. ఓకే, 5 సెన్సెస్ చూసుకుని ట్రై టు ఇంక్రీజ్ దట్ నెంబర్ డే ఆన్ డే సచ్ దట్ యుల్ మేక్ అ హ్యాపీ మైండ్ సెట్. అప్పుడు ఒక ప్రాబ్లం కూడా ఏంటంటే సిచ్యువేషన్గా కనబడుతుంది. అవును, ఒక చిన్న ఎంత పెద్ద సమస్య కూడా సిచ్యువేషన్గా కనబడుతుంది. అప్పుడు దాంతో ఏమవుతుంది అంటే సొల్యూషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ బికమ్స్ ఈజీ. కరెక్ట్. మనకు పాజిటివ్ మైండ్ సెట్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, నెగిటివ్ మైండ్ సెట్తో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం యాంగ్జైటీతో, టెన్షన్తో మనం డెసిషన్స్ తప్పు తీసుకోవచ్చు, మనకు ఆ క్రిటికల్ థింకింగ్ రాకపోవచ్చు, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మనం అనుకున్నట్టు కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఆర్ హ్యూజ్. సో మనం ఎస్పెషల్లీ ఇప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద కంట్రీస్ విచ్ ఇస్ హై ఇన్ సూయిసైడల్ రేట్స్. ఎందుకు? వై ఇస్ దట్ సో? బేసిక్గా నా హోల్ ఐడియాలజీ రావడానికి కారణం అది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ ద స్టాట్స్. ఎందుకు అంటే వీ నీడ్ టు టీచ్ హ్యాపీనెస్ టు పీపుల్, వీ నీడ్ టు మేక్ దమ్ యాక్సెప్ట్ థింగ్స్. ఎవరన్నా వద్దు అంటే ఫెయిల్ అయిపోతే పైన చనిపోవాల్సిన అవసరం ఏముంది? అండ్ నేను చాలాసార్లు ఒక గమ్మత్తుగా, అంటే ఇక్కడ మనకు ఇంకోటి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఐ స్టిల్ రిమెంబర్ కొంతమంది పిల్లలు ఐఐటికి ప్రిపేర్ అవుతున్న పిల్లలు, ఏంటి నాన్న నీ జీవిత లైఫ్ గోల్ ఏంటి? టు గెట్ ఇన్ టు ఐఐటి. ఐ సెడ్ టు గెట్ ఇన్ టు ఐఐటి బాగానే ఉంది నాన్న, దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాత్స్. దట్ కెనాట్ బీ యువర్ గోల్. యువర్ గోల్ హ్యాస్ టు బీ, నేను ఒక మంచి ఇంజనీర్ అవ్వాలో, లేకపోతే నేను దేశానికి చేయాలనుకుంటే నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలో, నా మూలాన ఇంత ఎకానమీ పెంచాలి, ఇంతమందికి ఎంప్లాయ్. దట్ ఈస్ యువర్ గోల్. యువర్ గోల్ నీడ్స్ టు హ్యావ్ ఎ పర్పస్ అండ్ మీనింగ్. గెటింగ్ ఇన్ టు ఐఐటి అంటే ఐఐటికి వెళ్ళిపోయిన తర్వాత నీ లైఫ్ ఏంటి అంటే 18 ఏళ్ళకి నీ లైఫ్ అయిపోయిందా? నీ లైఫ్ నువ్వు సాధించేసావా నీ గమ్యం? సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద స్టెప్స్. When I ask you a question, నీ లైఫ్ గోల్ ఏంటి అంటే డోంట్ సే గెటింగ్ ఇన్ టు ఐఐటి. దట్ కెనాట్ బి యువర్ లైఫ్ గోల్. యువర్ లైఫ్ గోల్ హ్యాస్ టు అ బిగ్గర్ పిక్చర్. ఇవన్నీ ఏంటంటే పార్ట్స్. దానికి ఏం చేయాలనుకుంటున్నావు అంటే ఫస్ట్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఐఐటి, సే దట్. అప్పుడు నీకేంటి అంటే నీకు ఒక మోటివేషన్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో. ఎగ్జాక్ట్లీ. నాకు మోటివేషన్ వద్దు, నాకు అయిపోయింది, దీంతో నా జీవితం 18 ఏళ్ళకి గెట్ ఐఐటీలో చేరంగా నా లైఫ్ అయిపోయిందంటే వాట్ ఇస్ ద పాయింట్? ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ దెర్ ఇస్ ఒక కాగ్నిటివ్ ఎర్రర్స్ అండి ఇవన్నీ. ద వే యూ థింక్లో ఉన్న, అంటే ఆలోచించే విధానంలో ఉన్న పొరపాట్లు ఇవన్నీ. మనం ఏంటంటే ఐఐటీలో వచ్చేస్తే మన పని అయిపోయింది అనుకుంటాం. ఎలా అయిపోతుంది పని? దెర్ ఇస్ సో మచ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ బియాండ్ దాట్. ఇప్పుడు అలాగే ఇందాక మనం కాబోయే పేరెంట్స్కి కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ అని అనుకున్నాం. నిజంగా ఒక కపుల్ అవ్వాల్సిన ఒక మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఏం చెప్తారు జనరల్గా వాళ్ళకి మీరు? అంటే ఇన్ఫ్యాక్ట్ నిన్ననే ఒక కపుల్కి చెప్పలేదు కానీ ఒక అమ్మాయికి, టు బీ మ్యారీడ్ అమ్మాయికి చెప్పాను. అవునా?
నేనేమనుకుంటున్నాను అంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం అంజలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏంటంటే మనకేం కావాలి లైఫ్లో, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఒక 10 ఏళ్ల తర్వాత హౌ డు వీ వాంట్ టు బీ రికగ్నైజ్డ్ యాజ్ ఆర్ హౌ డు వీ వాంట్ టు బీ యాజ్, ఈ క్లారిటీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే చాలా వరకు యాక్సిడెంటల్గా జరిగిపోతున్నాయి చాలా వరకు పెళ్ళిళ్ళు. నాకు ఈ అమ్మాయి నచ్చింది, అందంగా ఉంది, చేసేసుకుంటాను. ఈ అమ్మాయి నచ్చింది, సి థింగ్స్ గో లైక్ దట్. ఆర్ ఈ అమ్మాయి మంచి ప్రొఫెషన్లో ఉంది, ఆర్ ఫ్యామిలీ బాగుంది, ఇంతవరకే ఆలోచిస్తున్నాం కానీ బియాండ్ దిస్ ఆలోచించట్లేదు చెప్పాలి అంటే. ఏమవుతుంది అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఈ ఇనీషియల్ అట్రాక్షన్ ఏది ఉందో టువర్డ్స్ ద వెల్త్ కానీ, టువర్డ్స్ ఆ ప్రొఫైల్ కానీ, పొజిషన్ కానీ, సైకాలజీలో దీన్ని ఏమంటామంటే హెడానిక్ అడాప్టేషన్ అంటాం. అంటే దేనికి మనం అట్రాక్ట్ అవుతున్నామో, దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టు మేక్ థింగ్స్ మోర్ క్లియర్, ఒక 1,00,000 రూపాయలు నేను నెల జీతం సంపాదించుకోవాలనుకోవడానికి ప్రాబబ్లీ ఒక సంవత్సరం రోజులు నేను కష్టపడచ్చు, రైట్? సంవత్సరం రోజులు కష్టపడి నేను 1,00,000 రూపాయలు సంపాదించా. 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత ఆ హ్యాపీనెస్ మీరు ఏది అనుభవిస్తారో ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ మీరు ఒక 6 నెలల తర్వాత అనుభవిస్తారా, సంవత్సరం తర్వాత అనుభవిస్తారా? సేమ్ ఎమోషన్, డెప్త్ ఆఫ్ దట్ ఎమోషన్. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? 1,50,000 సంపాదిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో same is the case with power, same is the case with money, same is the case with anything that is external in appearance. It could be beauty, it could be anything. ఇప్పుడు అది మనకు వచ్చేంత వరకు, ఆ వచ్చిన కొన్ని రోజుల వరకు ఆ ఎక్స్ప్రెషన్, ఆ డెప్త్ ఆఫ్ దట్ ఎమోషన్ ఏది ఉంటుందో అది మనం ఎక్స్పీరియన్స్ చెయ్యం. ఇలాంటి సందర్భాలలోనే పెళ్ళిళ్ళు అయిపోతాయి. అవును, చాలా వరకు పెళ్ళిళ్ళు ఇలాగే అయిపోతాయి. సో వీసీ బాగుంది అనుకుంటాం, మంచి సాఫ్ట్వేర్ కెరియర్ అనుకుంటాం, లేకపోతే వీ థింక్ సంథింగ్ ఎల్స్ అండ్ అయిపోతాయి పెళ్ళిళ్ళు. ఆఫ్టర్ దట్ సడన్గా ఏదో లేనితనం, ఒక గ్యాప్ అర్థమవుతుంది. ఫన్నీ థింగ్ ఏంటంటే 90% పీపుల్కి ఏంటంటే ఏం వద్దో బాగా తెలుసు కానీ ఏం కావాలో తెలియదు. నాకు ఇది నచ్చట్లే, అది నచ్చట్లేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అనుకుంటారు కానీ ఏది బాగుండి చేసుకోవాలన్న ఆలోచన చాలా తక్కువ ఉంటుంది. చాలా సమాజంలో వచ్చిన ప్రాబ్లమే అది. నేను ఎప్పుడు అంటుంటా, ద పవర్టీ ఈజ్ నాట్ ఫర్ హంగర్, ద పవర్టీ ఈజ్ ఫర్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్. నీకు తెలియదు నీకు ఏం కావాలో జీవితంలో, ఏం వద్దో బాగా తెలుసు. అగైన్ ఇట్స్ అ నెగటివ్ మైండ్ సెట్ అగైన్. ఓకే, సో దీంతో ఏమవుతాయంటే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో నేను అనుకోవడం, వాట్ ఐ టెల్ పీపుల్, బిఫోర్ యూ ఈవెన్ మ్యారీ, యూ బికమ్ ఎ కపుల్, బీ వెరీ క్లియర్. ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో. నువ్వేం 10 years ఫ్రమ్ నౌ, హౌ డూ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ 10 years ఫ్రమ్ నౌ? నాకు తెలియదు కదా, ఏది వస్తే అది తీసుకుంటా అంటారు చాలామంది. అలా కాదు, ఏం చేయాలనుకుంటున్నావు? యూ వాంట్ టు బికమ్ దిస్, యూ వాంట్ టు డూ దిస్. ఇవి ఓకే, ఈ మధ్యలో పిల్లలు అన్న వాళ్ళు వస్తారు. వాట్ డూ యూ డూ దట్, హౌ డూ యూ హ్యాండిల్ దట్? సో ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ మన గురించి మనం సెల్ఫ్ అవేర్నెస్ తెలుసుకున్న తర్వాత, ఇవి క్లారిటీ వచ్చిన తర్వాత వాట్ యూ క్యాన్ డూ ఇస్ లైక్ అప్పుడు డిస్కస్ చేయండి. అండ్ ఆ పర్సన్కి అది అర్థమవుతుందా ఫస్ట్ అర్థం చేసుకోండి. ఎందుకు అంటే ఆ అందంలో, పవర్లో, ఫేమ్లో, నేమ్లో ఇవన్నీ అన్నీ ఓకేలే, నో ప్రాబ్లం అనేసుకుంటారు. యూ నో వాట్. నేను ఎప్పుడు అంటే బీయింగ్ కొంచెం బాగా విమెన్ని ఎక్కువ సపోర్ట్ చేసేదానిగా కొంచెం బయస్డ్గా ఉంటాను విమెన్ వైపు. ఐ నో దట్, ఐ డూ ఇట్ కాన్షియస్లీ. ఎప్పుడంటాను, యూ బీ వెరీ క్లియర్ వాట్ యూ కెన్ కాంప్రమైజ్, వాట్ యూ కెనాట్ కాంప్రమైజ్. ఇది చాలా ముఖ్యం, ప్రతి కపుల్కి తెలియాల్సిన విషయం ఇది. ఎందుకంటే మచ్ బిఫోర్ ద మ్యారీ, పిల్లలు అనేది నెక్స్ట్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లోనే బిఫోర్ యూ వాంట్ టు హుక్ ఆన్ టు అ పర్సన్, బీ వెరీ క్లియర్ వాట్ యూ కెన్ కాంప్రమైజ్, వాట్ యూ కెనాట్ కాంప్రమైజ్ ఇన్ లైఫ్. ఇప్పుడు నేనున్నా, నాకు నా 1 million లైఫ్స్ టచ్ చేయాలి, లేదు నువ్వు ఇంట్లో కూర్చొని వంట చేయాలి అంటే ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా ఐ కెనాట్ డూ ఇట్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ మీ హ్యాపీ, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ మై మైండ్ గుడ్. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో ప్రతి మనిషికి కూడా సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం కావాలో అన్నది చాలా ఇంపార్టెంట్. ఇదేనేమో మనల్ని మనం అర్థం చేసుకోవడం అంటే. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నిన్ను నువ్వు అర్థం చేసుకో, దాని తర్వాత అవతల మనిషి, దాని తర్వాత రిలేషన్షిప్, అది తర్వాత సంగతి. నువ్వు ఏది కాంప్రమైజ్ చేయగలవు, ఏది కాంప్రమైజ్ చేయలేవు, అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క గర్ల్కి నేను ఇదే చెప్తుంటాను, ప్రతి ఒక్క విమెన్కి ఇదే మాట చెప్తుంటాను. నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో, నీకేం కావాలి, నువ్వు ఏం కాంప్రమైజ్, పెద్ద వాటిలో కాంప్రమైజ్ అవ్వద్దు. నాకు ఐ నో ఒక కేస్, ఐ విల్ నాట్ నేమ్ ద పర్సన్, బట్ ఎంబీబీఎస్ చేసి ఎంబీబీఎస్ చేసేసి ఎంటీ సీట్ వస్తే పెళ్ళైపోయింది. మా ఎంబీబీఎస్ అయిన తర్వాత పెళ్ళయింది, నువ్వు చదవద్దు, ఇంట్లో పిల్లల్ని చూసుకొని పెట్టేశారు. 5.5 సంవత్సరం అమ్మాయి ఏం చేసినట్టు? వాట్ డిడ్ దట్ గర్ల్ డూ? వాట్ ఈస్ దర్ ఐడెంటిటీ? ఈస్ దట్ ఐడెంటిటీ యాజ్ అ నర్చరర్, యాజ్ అ గ్రూమర్, ఆర్ కెన్ ద ఐడెంటిటీ బీ బెటర్ దెన్ దట్?
ఇంపార్టెంట్ కదా. ఇలా తను ఇనీషియల్గా తనకు అది చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, వా పిల్లలు నా ఫ్యామిలీ ముచ్చటగా. బట్ అట్ ద ఏజ్ ఆఫ్ 40, అట్ ద ఏజ్ ఆఫ్ 45 అప్పుడు నీకు అనిపించదు. అప్పుడు నీకు ఏంటంటే నాకు ఉంటే బాగుంటుంది, నాకు ఒక ఐడెంటిటీ లేదు కదా అనిపిస్తుంది. ఎందుకు అంటే దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్ మిస్టేక్ వీ డూ. ఐ థింక్ ఎవ్రీ కపుల్ షుడ్ నో ఫస్ట్ వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళకి ఏం కావాలి తెలుసుకోవాలి, ఏం వద్దు అందరికీ బాగా తెలుసు, ఏం కావాలో తెలుసుకోవాలి. అండ్ ఈ కావాలా అన్నదానికి ఇద్దరూ ఓకేనా అనుకోవాలి, ఆర్ దే ఓకే విత్ ఇట్. మన దాంట్లో ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాలి అంటే కాంప్రమైజ్ అవుతారు, బట్ అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఒక అమ్మాయి ఏడుస్తున్నా, బాధపడుతున్నా, మెంటల్ ఇల్ హెల్త్తో ఫెయిల్ అవుతున్నా, ఆర్ చనిపోయే ముందర తనకు తను అంటే వెన్ ఎ పర్సన్ లీవ్స్ ద ప్లానెట్, ఈ ప్లానెట్లో ఉన్నంత వరకు వీఆర్ ఆల్ రిలేటెడ్ యార్. ఆఫ్టర్ ఐ మీన్ వెన్ వీ లీవ్ ఐఎమ్ ఆన్ మై ఓన్ జర్నీ, రైట్? సో నా జర్నీలో నేను ఎవరు, ఐఎమ్ నథింగ్, యూనో. అప్పుడు గిల్ట్ రిగ్రెట్తో పోవద్దు, యూనో. యూ షుడ్ ఫీల్ యూ హ్యావ్ లెడ్ యువర్ లైఫ్, అది ఇంపార్టెంట్. అది ఐ థింక్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ప్లాన్. ఎందుకంటే ఇది మనం జనరలైజ్ చేయలేము మనం ఇది, ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరియబుల్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక వే ఆఫ్ లైఫ్ ఉంటుంది. సో వీళ్ళు ఫస్ట్ వీళ్ళని అర్థం చేసుకుని వీళ్ళది ఏది కాంప్రమైజ్ కాలేరో క్లారిటీ తెచ్చుకొని ఈ విషయంలో నేను అవ్వలేను, ఆర్ యూ ఓకే విత్ ఇట్? నువ్వు అంటే కెన్ వీ డూ ఇట్ టుగెదర్? నేను అమ్మాయి వైపే చెప్పట్లేదు, ఈవెన్ అబ్బాయి వైపు కూడా కెన్ వీ డూ ఇట్ టుగెదర్ ఆలోచించుకొని వెళ్ళడం ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది అయినప్పుడు థింగ్స్ విల్ రియలీ వర్క్ బెటర్. నిజం. ఎస్పెషల్లీ మ్యారేజెస్లో ఉండి అమ్మాయి ఏ ప్రొఫెషన్లో ఉంది, అబ్బాయి ఏ ప్రొఫెషన్లో ఉన్నాడు, వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎంత టైం ఫ్యామిలీకి కేటాయించగలుగుతారు, వాళ్ళకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, అలవాట్లు ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండానే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను ఇలా అనుకోలేదు, ఇలా అయిపోయింది ఎగ్జాక్ట్లీ అని వీళ్ళు ఏడుస్తూ కూర్చుని, లేదా అమ్మ వాళ్ళతో షేర్ చేసుకుని, లేదా ఇక రిలేషన్ ఎండ్ వరకు వచ్చేసిన తర్వాత అర్థం చేసుకోవడం కన్నా ఫస్ట్ థింగ్ ఏంటంటే పెళ్లి చూపులప్పుడు లేకపోతే ఎంగేజ్మెంట్కి ముందు, అరే బాబు ఇది నా లైఫ్, నేను ఇది ఎక్స్పెక్టేషన్స్, మీరేంటనేది ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వడం కూడా లేట్ అయిపోతున్నాయేమో వీటి వల్ల. లేట్ అవుతుంది కదా, మ్యాచ్ అవ్వక ముందంతా 20, 21, ఇప్పుడు ఆల్మోస్ట్ 27, 28 ఇంకా 10 ఏళ్ల తర్వాత పోతే 40 కూడా చూడొచ్చు మీరు. యూ నీ నాట్ బీ సర్ప్రైజ్డ్. యూనో నౌ 40 ఈజ్ న్యూ 16 అని ఏదో విన్నా, నేను ఏదో చదివా అనమాట. ఏంటంటే రైట్ ఇట్ చేంజెస్. అది రైట్, ఇక్కడ ఏది రైట్ తప్పు కాదు అంజలి. ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద వే యూ పర్సీవ్ అండ్ హౌ ద వరల్డ్ ఇస్ మూవింగ్. ఎందుకంటే బీ ఎ రోమ్ వెన్ యూ ఆర్ ఇన్ రోమన్ అని అంటారు కదా. సో యూ హ్యావ్ టు మూవ్ విత్ ద వరల్డ్. నేను ఇలాగే ఉంటాను అంటే అలా కూడా ఉండు, నీ ఇష్టం, బట్ డోంట్ రిగ్రెట్ ఆర్ కంప్లైంట్. నా బాధ అంతా ఒకటే, నీ హ్యాపీనెస్ని వదులుకోవద్దు. నేను ఇలాగే ఉంటాను అంటే అలాగే ఉండు, నథింగ్ రాంగ్ ఇన్ దాట్, బట్ బీ ష్యూర్ యు ఆర్ లైక్ దాట్. నువ్వు ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోయి ఒక కైండ్ ఆఫ్ యూనో ఒక బ్లిస్లో వెళ్ళిపోయి చేసేసుకుని దాని తర్వాత ఏడవకండి అంటాను. దట్ ఈస్ ద హోల్. బీ వెరీ ష్యూర్ హౌ యు ఆర్ డూయింగ్, వై యు ఆర్ డూయింగ్ థింగ్స్. అది ముఖ్యం, అది చాలా ఇంపార్టెంట్. అది నిజం. మీరు ఇందాక ఒక మాట అన్నారు స్టార్టింగ్లో, ఇవాళ రాత్రి పడుకుని రేపు మార్నింగ్ లేస్తామో లేదో అనేది. అది ఎగ్జాక్ట్లీ అండి కరెక్ట్. ఎందుకంటే నిన్న మా ఫ్రెండ్ నాకు కొన్ని ఫొటోస్ పంపించింది, అంటే షూట్ అయిపోయిందా అని పెట్టాను సరదాగా. ఏం షూట్ అయింది, వాళ్ళు టీ ఇచ్చారు, టీ పట్టుకున్నాను, కప్పు పగిలిపోయింది ఇలాగా అని 2 వేళ్ళు కట్ అయిపోయేదానికి. అయ్యా, ఇంత కుట్లు ఉన్నాయి 2 వేళ్ళకి. సో ఏంటి వాళ్ళు టీ ఇవ్వడం ఏంటి, నేను టీ కప్పు పట్టుకోవడం ఏంటి, టీ కప్పు పగిలిపోయి నా చేతిలో పగిలిపోయి బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకు బ్లాస్ట్ అయిందో అది ఎవరికి అర్థం కాల. ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియదు మనకి, అసలు చెప్పలేము. టీ కప్పు పగులుతుందని ఏమైనా అనుకుంటావా? లేదా ఫ్లైఓవర్ మొత్తం కూలిపోయి కింద కారు మీద పడినట్టు ఎవరి ప్రమేయం ఉంది అక్కడ అసలు? నిజంగా ఇలా అంటారు మీరు. దీనికంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. వెరీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్ అనమాట. ఆ అబ్బాయికి రేపు పెళ్ళికి బయలుదేరి వస్తున్నాడు. వాళ్ళ ఫాదరు, ఈ అబ్బాయి బయలుదేరాడు ఒక ఊరు నుంచి. వాళ్ళ ఫాదర్ ఇలా నిల్చొని ఉన్నారు బస్ స్టాప్లో, బ్యాంక్లో నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలి పెళ్ళికి అని వస్తూ ఒక లారీ వచ్చి తాగేస్తున్నాడు. హీస్ డ్రంక్ టోటలీ అండ్ హీ ర్యాన్ ఓవర్ దిస్ మ్యాన్ ఆన్ ద స్పాట్ డెడ్. ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ అక్కకు తెలిసింది. వాళ్ళ అక్క బావ వెంటనే కార్ వేసుకొని పాపం వస్తున్నారు. ఆ స్ట్రెస్లో వాళ్ళ బావకి బాగా హీ వాజ్ సో స్ట్రెస్డ్ అవుట్ హియరింగ్ టు దిస్ న్యూస్. ఏం చేయాలి? ఆయన వచ్చి ఆయన యాక్సిడెంట్ చేశాడు. ఆయన యాక్సిడెంట్ చేసేసి ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆర్ సంథింగ్ హ్యాపెండ్, యూనో. అసలు ఓవర్ నైట్ ముందు రోజు సిచ్యువేషన్ ఏంటి, రేపు సిచ్యువేషన్ ఏంటి? అవును,
దిస్ ఫెలో డింట్ హ్యావ్ అసలు మై వెరీ అంటే మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ తను. హీ డింట్ హ్యావ్ ద పీపుల్ విత్ హిమ్. నేను చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్ ఈస్ సో అన్సర్టన్ అండి. ఇప్పుడు ఉన్నంత వరకు సంతోషంగా లేక, ఉన్నంత వరకు లేక, అలా ఏదో ఫ్యూచర్, కొంతమంది ఎలా ఉంటారంటే ఫ్యూచర్ గురించి చాలా ప్లాన్డ్గా ఉంటారు. ఎంత ప్లాన్ ఉంటారంటే ఈరోజు బతకడం మర్చిపోతారు. అదొకటి, అంత ప్లాన్ వేసుకుంటామా? ఫర్ ఎగ్జాంపుల్ నేనే 10 ఏళ్ల తర్వాత ఆ స్కూల్లో పిల్లలు బాగా చదువుతారని అక్కడ జాయిన్ చేస్తే, మనం జాయిన్ చేసిన పర్పస్ వేరే, వాళ్ళు నేర్చుకునేది వేరే. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసింది వేరే, అక్కడ జరిగేది వేరే. అసలు దేనికి సంబంధం లేదు. ఒక 20 ఏళ్ల క్రితం ₹1 ఖర్చు పెట్టి అసలు అమ్మో ఇటు సైడ్ ఎక్కడ కొంటాం, జూబ్లీహిల్స్ బంజారా సైడ్ కొనలేము అని చెప్పని ఎక్కడో తెలిసిన దగ్గర ఫ్లాట్ కొంటే స్కూల్లో తీసుకొచ్చి జూబ్లీహిల్స్లో పడేస్తారు. అవును, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక పర్పస్లో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ లేదంటే ఒక వెల్ ఎడ్యుకేషన్ దొరుకుతుందని నేను అనుకుంటే, వాళ్ళు ప్యాషన్స్, హైఫై ఫ్రెండ్షిప్లు వాళ్ళు నేర్చుకున్నారు. సో మనం ఎక్స్పెక్ట్ చేసి చేసేది ఒకటి, అక్కడ జరిగి అల్టిమేట్గా ఫైనల్ పిక్చర్ ఒకటి. ఎగ్జాక్ట్లీ. అసలు ఏంటో ప్లాన్ చేయడమే అనవసరం అనిపిస్తుంది నాకైతే నిజంగా. సీరియస్లీ ఏది ప్లాన్ చేయకుండా ఈ రోజు బతికామా, ప్రశాంతంగా ఉన్నామా అనేది కోవిడ్ నేర్పించింది ఆల్రెడీ చాలా వరకు. బట్ ద థింగ్ ఈజ్ ఒకటి 2 రోజులకు మించి మనం ఎక్కువ ప్లాన్ చేయడం కూడా అనవసరమేమో అనిపిస్తుంది నిజంగా. అంటే కొంచెం అవసరం కొన్ని వాటికి, ఇట్ ఈస్ రిక్వైర్డ్. బట్ నేను అనడం ఏంటి అంటే ఈ ప్లానింగ్ ప్రాసెస్లో బతకడం మర్చిపోద్దంట నేను అది. ఎందుకు అంటే ఐ మీన్ యూ హ్యావ్ టు లివ్ ఫర్ యువర్ సెల్ఫ్ కదా. ఇప్పుడు చాలామంది ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో విమెన్ హ్యావ్ బికమ్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటారు 24 hours. ఇప్పుడు పిల్లలు ఉంటే ఆబ్వియస్గా వాళ్ళకి ఏదో చేయాలని వీళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళతో ఉండాలనిపిస్తుంది. వీళ్ళు ఒక పక్క ల్యాప్టాప్లు కొట్టుకుంటుంటారు, ఒక పక్క పిల్లలు కొయ్య అంటారు, అక్కడ అటు ఇటు. దర్ ఇస్ బీన్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద విమెన్. వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళ ఫ్రెండ్స్తో కనీసం కొంచెం కబుర్లు చెప్పుకోవడానికో, కొంచెం సేపు అట్లా ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది. అప్పుడు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కనీసం ఆఫీస్లోనే చెప్పుకునేవారు, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది పరిస్థితి. చెప్పాలి అంటే ఇట్స్ బికమ్ వెరీ బ్యాడ్. సో అదే చెప్తున్నాను నేను. చాలా మంది అడుగుతారు, మ్యామ్ వీ ఫీల్ గిల్టీ వెన్ వీ డోంట్ టాక్ టు చిల్డ్రన్. ఐ సెడ్ నో, డోంట్ ఫీల్ గిల్టీ, యూ నీడ్ టు హ్యావ్ యువర్ టైం. రేపు నువ్వు ప్రశాంతంగా పని చేయాలంటే ఈరోజు ఇట్స్ అ మెషిన్, రైట్? ఈ మెషిన్ కొంచెం రెస్ట్ ఇచ్చి కొంచెం బెటర్ అవుతేనే కదా నీకు నెక్స్ట్ డే పని చేయడానికి. నువ్వు నీ ఎగ్జాస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయావంటే 10 రోజుల్లో మిషన్ ఇస్ డౌన్. అప్పుడు ఇంకా గిల్టీ కదా. యూ షుడెంట్ బి డూయింగ్ దట్. యూ షుడ్ బి వెరీ క్లియర్. ఇంత టైంలో ప్రతి మనిషి కూడా, ఇట్స్ జస్ట్ నాట్ అ విమెన్, ఎవరు, ఈవెన్ మగవాళ్ళు కూడా. ఐ డోంట్ సే ఓన్లీ విమెన్ ఆర్ ద సఫరర్స్, ఈవెన్ మెన్ ఆర్ ఈక్వల్లీ ద సఫరర్స్. ఏంటంటే ఎవరి దాంట్లో వాళ్ళ సఫరింగ్ అనేది ఉంటూ ఉంది. సో బట్ నేను అనడం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లైక్ మనం కేటాయించుకుంటున్నాం. నాకు నచ్చిన హాబీ, నాకు నచ్చిన ప్యాషన్, కనీసం నేను ఒక అరగంట రోజు కుదరకపోవచ్చు, వారానికి ఒక 3 రోజులు అంటే ఆ లెవెల్ నుంచి అట్లీస్ట్ కాంప్రమైజ్ అవ్వచ్చు. నా ఫ్రెండ్స్తో కనీసం కొంతసేపు వెళ్ళి కబుర్లు చెప్పుకొని వస్తాను, కొంతసేపు మాట్లాడతాను, కొంతసేపు వాళ్ళతో. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు డూ ఫర్ అవర్ సెల్స్, టు సీ లైఫ్ ఇస్ దాట్. ఫైనల్గా లైఫ్ ఏంటి అంటే ఏం ఉండేవా లైఫ్ కాదు, ఎంత పని చేసావా లైఫ్ కాదు, ఎంత పేరు వచ్చిందా లైఫ్ కాదు, హౌ మచ్ యూ హావ్ రియలీ ఎక్స్పీరియన్స్ దట్ జాయ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఎవ్రీడే జాయ్ ఆ జాయ్ బయట వర్క్ నుంచి రాదు, ఎవ్రీడే ఇంటి నుంచి రాదు. సో యూ నీడ్ టు క్రియేట్ జాయ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు కొన్ని గ్రూప్స్కి మీరు వెల్బీయింగ్ అనేది కానివ్వండి, హ్యాపీనెస్ అనేది షేర్ చేస్తున్నారు, వాళ్ళని మెంటల్గా చాలా రిఫార్మ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఎలాంటి కేసెస్ని చూస్తూ ఉంటారు జనరల్గా? అన్ని రకాల కేసెస్ని చూశానండి. ఎందుకంటే ఐ విజిట్ జువెనైల్ హోమ్స్. అక్కడ పిల్లలతో, అక్కడ అమ్మాయిలతో ఐ రియలీ లవ్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్. ఎందుకంటే చిల్డ్రన్ ఫ్రమ్ వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి అబ్జర్వేషన్ హోమ్స్లో వస్తారు, వేరియస్ బ్యాక్గ్రౌండ్స్, ఎక్స్ట్రీమ్ కేసెస్లో నుంచి కూడా వస్తారు. సో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ విత్ అ డిఫరెంట్ లైఫ్ స్టోరీ. సో కదా, ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన ఒక సినిమా, పెద్ద సినిమా స్టోరీ అవుతుందేమో, చాలా పెద్దది. ఎందుకు అంటే ఎవ్రీ పర్సన్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్ టు, ఇప్పుడు ఒక చైల్డ్కి టాయ్, ఒక పోయం ఉంది ఇంగ్లీష్లో, ఒక చైల్డ్ టాయ్ విరిగిపోతే ఎంత బాధపడుతుందో ఒక రాజు క్రౌన్ కోల్పోతే అంతే బాధపడతాడు. అది ఆ డిఫరెన్స్ మనకు క్రౌన్ పోగొట్టాడు అనిపిస్తుంది, చైల్డ్ టాయ్ విరిగిపోయింది అని బాధ ఫీల్ అవ్వం మనం. బట్ టు అ చైల్డ్ అట్ దాట్ లెవెల్ ద పెయిన్ వాట్ ద చైల్డ్ ఇస్ ఎక్స్పీరియన్సింగ్ ఈజ్ సేమ్ యాజ్ ద కింగ్ లూజింగ్ హిస్ థ్రోన్. ఇట్ ఈస్ ద సేమ్. ఆ ఏజ్కి అది పెద్దదే. చాలా వరకు మనం ఇది అర్థం చేసుకోం. మనం ఏంటి అంటే మన లెవెల్ నుంచి ఆలోచిస్తాం కానీ వాళ్ళ లెవెల్ నుంచి మనం ఆలోచించలేం మనము. దట్ వే వెన్ యూ సీ ద స్టోరీస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండ్ డెఫినెట్గా వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నారా అంటే డెఫినెట్గా అనుభవిస్తారు. ఎందుకు అంటే ఒక పెద్ద ఆస్పెక్ట్ ఏముందంటే, ఇప్పుడు నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను అంటే
నా బిహేవియర్ వెనకాల ఒక ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ వెనకాల నాకు నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. అంటే నేను బాధపడుతున్నాను, నన్ను ఇన్సల్టెడ్గా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే ప్రతి విమెన్ కూడా సాక్రిఫైస్ చేయడానికి కారణం ఇదే అండి. ఎందుకు అంటే ఒక బిహేవియర్ వెనక ఒక ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ వెనక ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ వెనక ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ వెనక ఒక సిచ్యువేషన్ ఉంటుంది. నువ్వు ఆ టైంలో పిల్లలు ఇంటికి వస్తే నువ్వు అన్నం పెట్టకుండా సినిమా చూస్తున్నావు ఆ సీరియల్ చూస్తున్నావు, అయిపోయింది, అది ఆవిడ మనసులో పడిపోతుంది. సో పిల్లలు రాగానే ఫస్ట్ మనం పెట్టేయాలి, మనం వదిలేసుకోవాలి అక్కడ. సో ప్రతి మనిషి ఈ 5 ఆస్పెక్ట్స్లోనే మొత్తం జీవితం ఆధారపడింది. ఇట్ కుడ్ బి రైట్ ఫ్రమ్ ద కింగ్ నుంచి చిన్న బేబీ వరకు సేమ్ ఇస్ ద రీజన్కి పెద్ద తేడా ఏం లేదు. మనం ఏంటంటే చాలా వరకు మనం చేస్తున్నది ఏంటి అంటే మనము హౌ మచ్ కెన్ వి అంటే మనము ఎంత ఇచ్చుకుంటాం. ఎవ్రీ స్టోరీ ఈజ్ డిఫరెంట్, ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్. కాకపోతే మనకున్న పరిధిలో మనము ఎలా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తీసుకురావాలి అన్న దట్ ఈస్ వేర్ ఐ రియలీ వాంట్ టు వర్క్ ఆన్ దట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. అది చాలా ముఖ్యం కూడా, చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎందుకు అంటే పాతకాలంలో పూజలు చెయ్యి సంతోషంగా ఉంటావు, మెడిటేషన్ చెయ్యి సంతోషంగా ఉంటావు, యూనో అంటే మనం ఒక స్పిరిచువల్ రిలీజియస్ కల్చరల్గా మనం చెప్తూ ఉంటాం. బట్ మనము సైకలాజికల్గా మనము ఎలాంటి విషయాల్ని చూసి మనం అండర్లుక్ చేయొద్దు, ఎలాంటివి మనం కాన్షియస్గా మనం దాన్ని ఎంజాయ్ చేయాలి, ఆ బ్లిస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. చేసినప్పుడు ఏ పాజిటివ్ మైండ్ సెట్ ఇస్ క్రియేట్ బేసిక్గా. మీ గురించి తెలుసుకునే ప్రాసెస్లో ఒక్క సెకండ్ ఈ జనరల్ ఇష్యూస్ ఒక 5 నిమిషాలు పక్కన పెడతాం. మీ నాన్నగారు శ్రీహరికోటలో సైంటిస్ట్ అని చెప్పాను విన్నాను. అవునా? మీరు అటువైపు ఎప్పుడు అట్రాక్ట్ అవ్వలేదా? అటువైపు నేను కూడా అటే వెళ్ళాలి అని, ఒక సైంటిస్ట్కి ఎదగాలి అని? నాకెందుకో పీపుల్ అంటే చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇష్టం యాక్చువల్గా. ఐ డోంట్ నో, ఐ లవ్ పీపుల్ అండ్ దేర్ మైండ్స్, యూనో. ఐ డోంట్ నో వై, యూనో. దిస్ ఇస్ బీన్ మై అంటే చిన్నప్పుడు కూడాను యాక్చువల్గా యూనో హౌస్ క్యాప్టెన్గా, హౌస్ వైస్ క్యాప్టెన్గా ఎప్పుడు పీపుల్ అవసరం నాకు. వాళ్ళ ఒక టీము అలా హాయిగా తిరగడం. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్, ఐఎమ్ మోర్ ఎ పీపుల్ పర్సన్. సో నాకు ఐ థింక్ ఐ లవ్ పీపుల్ అండ్ ద వే ఇట్ వర్క్స్. ఒక రకంగా నేను చేస్తున్న వర్క్ కూడా ఇట్స్ నో ఐ మీన్ అంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ యాజ్ ఇంట్రెస్టింగ్ యాజ్ వాట్ ఎ సైంటిస్ట్ డస్. ఎందుకంటే సైంటిస్టులు రాకెట్లు పైకి పంపితే మనం ఏంటి అంటే మైండ్ ఆ రాకెట్ల కంటే హైట్ వెళ్ళేదే ఈ మైండ్. ప్రాబ్లం అంతా అది, దీన్ని పట్టుకోవడమే కష్టం అసలు. సో దిస్ ఇస్ ఆల్వేస్ బీన్ మై పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఐ డోంట్ నో వై. ఓకే. మీ సిబ్లింగ్స్ ఎవరైనా అటువైపు ఉన్నారండి? లేదా? మా బ్రదర్ యాక్చువల్గా హీస్ ఎ సాయిల్ సైంటిస్ట్ అండి. వాడు షార్లో లేడు. అంటే నేను శ్రీహరికోట అంటే నేను మీకు ఇంత ముందర అన్నాను కదా, మనం అదే చోట చాలా సోర్లు ఉంటే మనకు దాని అంటే అది తెలియదు. ఇప్పుడు ఏంటంటే మా ఊర్ల నుంచి రాకెట్ వెళ్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ అప్పుడు ఏంటంటే మేము ట్యాంకులు ఎక్కేసేవాళ్ళం పైన. మాకు రాకెట్ అంటే ఏంటంటే ఒక లడ్డు వస్తుంది, ఒక మిక్చర్ వస్తుంది, సక్సెస్ మాకు తెలుసా సంగతి. దాని గురించి ఏంటంటే పిల్లలం కదా, మేము ట్యాంకుల పైన అది ఉంటుంది, ల్యాడర్ ఉంటుంది కదా, దాని పైన ఎక్కి మేము రాకెట్ లాంచ్ చూసేవాళ్ళం. అవి యూస్ టు సీ దాట్ అండ్ మాకు కనబడుతుంది మేము అంతా ఐలాండ్ వాసులం కదా. అప్పుడు దీని విలువ అప్పుడు తెలిసేది కాదు. వెరీ ఆనెస్ట్ విత్ యూ. అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కూడా మాకు వచ్చి ఆయన పిల్లలంటే ఇష్టం కదా, వచ్చి మోటివేట్ చేస్తూ ఉండేవారు మా స్కూల్లో. మేము అంటే మామూలుగా అంటే ఇప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ అప్పుడు ఉండేది కాదు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మనకు తెలియదు. అండ్ మోర్ ఓవర్ వస్తున్నారు, ఒక పెద్ద సైంటిస్ట్ గారు వస్తున్నారు, మనతో మాట్లాడుతారు అన్న ఫీలింగ్ ఉంటుంది తప్పితే అంటారు కదా మనము అక్కడ ఉన్నంత వరకు కూడా వి అండర్ లుక్ ఇట్. దట్ ఇస్ ద ప్రాబ్లం. నిజం, కరెక్టే. మనం వాటితో పాటు జర్నీ చేసినా లేదా ఆ మనుషులతో పాటు జర్నీ చేసినా ఎన్నో వాల్యుబుల్ థింగ్స్ మనతో పాటు ఉన్నా దాన్ని గుర్తించాం. వన్స్ ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆహా అనుకుంటాం. అది ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ యూనో దట్ వెన్ యూ నో దట్ మై అంటే కంట్రీ స్టేటస్ని కాపాడిందంటే వి ఫీల్ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అది చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అసలు. యూ ఫీల్ సో గుడ్ అబౌట్ ఇట్. మీరు చెప్పండి, యాజ్ అ సైకాలజిస్ట్గా నన్ను రీసెంట్గా మా కజిన్ ఒక మేడం, నేను జనరల్ ఇష్యూస్కి లింకప్ చేసుకుంటాను నా ఇంటర్వ్యూస్ని, కాన్వర్జేషన్స్ని. ఎందుకంటే సొసైటీకి యూజ్ అవ్వాలి అన్న పాయింట్లో. సో మనం ఎంత మాట్లాడుకున్నా, బుక్ నాలెడ్జ్ ఎంత మాట్లాడుకున్నా సరే అల్టిమేట్లీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అయితేనే మనకి అది సంతోషం. కరెక్ట్. తెలిసిన అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మ్యారేజ్ అవ్వబోతోంది,
నేను ఆయనతో చాలా లాయల్గా ఉండాలి కదా, ఇంతకుముందు ఏది దాచకుండా అన్నీ చెప్పేస్తే ఎలా ఉంటుంది అని. అలాగే అబ్బాయి అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో నిజంగా పెళ్ళికి ముందు వీళ్ళకి ఏదైనా బ్యాక్ హిస్టరీ ఉంటే అది చెప్పేయడం అనేది అవతల వాళ్ళంతా పాజిటివ్గా తీసుకుంటారా? దాన్నంతా మనం పాజిటివ్గా చూడగలుగుతామా? ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అంజలి. ఐ థింక్ ఎలా ఉంటుంది అంటే సందర్భాలు ఆర్ వెరీ డిఫరెంట్. యూనో పర్సన్ టు పర్సన్ పర్సెప్షన్స్ అన్నవి చాలా డిఫరెంట్ ఉంటాయి. ఎందుకు అంటే మనం పెరిగిన వాతావరణం అనుకోండి, లేకపోతే ద వే వి గ్రూ అప్ అనుకోండి, ఆర్ ద వే వి బీన్ నర్చర్డ్ అనుకోండి, మనకున్న బిలీఫ్ సిస్టమ్స్ అనుకోండి. ఇప్పుడు ఇట్ ఆల్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. కరెక్ట్. చెబితే పాజిటివ్గా తీసుకున్న కొంతమంది ఉండొచ్చు, లేదా నెగిటివ్గా బెటర్ కదా. ఇప్పుడు ఎప్పుడో తెలుసుకొని సతాయించడం కంటే కూడాను ఇట్ ఈస్ బెటర్ ఇప్పుడు నేను ఎప్పుడు అందరు అమ్మాయిలతో ఒకటే మాట అంటే 130 crore పాపులేషన్ మేము మర్చిపోవద్దు. ఒకళ్ళు లేకపోతే ఇంకోటి ఒకళ్ళు 130 ఎందుకు చూసుకుంటావు అంటా నేను. మూవ్ అవే ఫ్రమ్ దట్ ఆస్పెక్ట్. సంథింగ్ బిగ్ ఇన్ లైఫ్ టు డూ. అది వదిలేసుకొని నువ్వు ఒక మనిషిని వీళ్ళని చాలా వరకు ఈ సూసైడ్స్ కూడా అలాగే అవుతాయి కదా. అమ్మాయి లేకపోతే బతకలేను అంటే ఇంక అమ్మాయి లేరా, ఇంకా వీళ్ళకి మించిన వాళ్ళు లేరా అంటే ఈమె అల్టిమేటా? ఇంకా ఇప్పుడు అసలు అల్టిమేట్ అని ఎక్కడుంది చెప్పండి? ఎవరు రాశాడు? ఏ కాన్స్టిట్యూషన్లో రాశాడు వీళ్ళే అల్టిమేట్ వాళ్ళే అల్టిమేట్లని? నోబడీ రైట్స్ దాట్. కాకపోతే వీళ్ళకు ఉండలేము అన్న బాధతో వీళ్ళు ఏంటంటే దే ఫీల్ లాస్ట్ కానీ, బట్ అదర్వైజ్ దిస్ నథింగ్ లైక్ దాట్. యూనో పీపుల్ కమ్ పీపుల్ గో. ఇప్పుడు అంత మోస్ట్ లవ్డ్ పీపుల్ చనిపోతేనే ఓ సంవత్సరం తర్వాత నార్మల్ లైఫ్కి వచ్చేస్తారు అందరూ. డెఫినెట్గా రావాల్సిందే. అది ఎందుకు అంటే అంటే మనకు షార్ట్ మెమరీ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్. ఆ మెమరీయే లాంగ్గా ఉంటే ఈ పాటు డిప్రెషన్లో ఉండి ఎవరు ముందుకు పోలేరు. ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేరు, ఒక దీన్ని యాక్సెప్ట్ చేయలేరు. పీపుల్ కాంట్ డూ. కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలియక, యూనో క్లారిటీ లేక, బేసిక్గా ఏంటంటే మనకు ఒకసారి అప్బ్రింగింగ్లో ఇవన్నీ కూడా మనం నేర్చుకొని కాన్షియస్గా నేర్చుకొని ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. కాకపోతే మనం కాన్షియస్ అవ్వం అంతే. వీ డోంట్ బికమ్ కాన్షియస్ ఆఫ్ ఇట్. ఏం పర్వాలేదు ఇప్పుడు ఒక సంబంధం వచ్చింది, అబ్బాయి మంచోడు వాడు చేస్తున్నాడు, ఆ అబ్బాయి కొంచెం ఏమో ఈ అమ్మాయికి నచ్చని థింగ్స్ ఉన్నాయి, ఆర్ ఆ అబ్బాయి ఒప్పుకోడు, ఏం కాదులే అడ్జస్ట్ అయిపోతే అంత మంచి సంబంధం మళ్ళీ వస్తుందో రాదు. ఎందుకు రాదు? వై యూ హ్యావ్ టు కాంప్రమైజ్? దట్స్ యువర్ లైఫ్ హియర్. ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్. వెళ్ళేదో వస్తువు కొనుక్కొని వద్దంటే రేపు పడేసే కాదు కదా. యూఆర్ గివింగ్ లైఫ్, దట్స్ ఇంపార్టెంట్. అక్కడ చాలా తప్పులు జరుగుతాయి తెలుసా పెళ్లి విషయంలో. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ దట్ హ్యాపెన్ ఎవ్రీవేర్. అందులో మనకి పెద్ద ఏమంటారు ఒక వర్డ్ కూడా ఉంది ఏంటంటే 1000 అబద్ధాలు ఆడిన పెళ్లి చేయాలి. అబద్ధాలు ఆడి ఇప్పుడు నడవట్లేదు అసలు. 1 yearకే పెటాకులు అయిపోతున్న సందర్భాల్లో అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తే నిలబడే, నిజాలు చెప్తేనే నిలబడడం చాలా కష్టంగా ఉంది అసలు, చాలా ఇబ్బంది. కానీ మ్యామ్ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇందాక మీరు అన్న మాట ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఈరోజు ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉందని గుర్తించండి మీరు అని చెప్పని ఇద్దరూ ఇటు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు అంత చక్కగా మాట్లాడుకుని చాలా బాగా సెటిల్ అయిన ఫ్యామిలీస్. ఇద్దరు పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు, పెద్దలు నొప్పించారు, పెళ్లి చేసుకున్నారు. అండమాన్స్ వెళ్ళారు హనీమూన్కి. వెళ్తే వీళ్ళకి ఫుట్బాల్ ప్యాషన్ వాళ్ళు ఇద్దరు కూడా 6 feet above ఉంటారు. అమ్మ తను ఫ్రెష్ అయ్యి వస్తుంది, పెళ్ళైన ఒక 1 weekకి అనమాట. ఇతను ఫుట్బాల్ ఆడుతూ ఫ్లోర్ మీద ఇలా పడ్డాడు. మా క్లాస్మేట్ అతను ఇలా పడగానే స్పాట్ డెడ్ అతను. 15 daysలో చనిపోతే ఆ అమ్మాయికి సపోజ్ ఒక్కసారి ఆలోచించండి, ఆ అమ్మాయికి చదువు లేకపోయినా, ఆ అమ్మాయికి ఒక ప్రొఫెషన్ లేకపోయినా అమ్మాయి పరిస్థితి ఏంటి? నిజం, ఎగ్జాక్ట్లీ దట్స్ మై పాయింట్. ఎందుకు నేను ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంపవర్మెంట్ అని ఎందుకు మొత్తుకుంటాను? దట్ ఈస్ ఓన్లీ రీజన్. ఎందుకు అంటే రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతారు? ఎలా చెప్తావు? ఒకటి నీకు ఒక ఐడెంటిటీ లేకపోతే, నువ్వు ఒక ఇండిపెండెన్స్ లేకపోతే ఇప్పుడు మనము బిట్వీన్ యూ అండ్ మీ అంజలి, విజయ్ మాల్యా గారిని అంత డబ్బులతో చూసాం. ఈరోజు ఈ పరిస్థితి ఏంటి? ట్రూ. ఈరోజు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దిస్ జెంటిల్మెన్? వాట్ ఈస్ ద స్టేటస్ కో? అప్పుడు ఒకప్పుడు అని ఏమేమో అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటి? వాట్ ఈస్ ద స్టేటస్? ఏది ఏమన్నా కావచ్చు. మనం స్కిల్స్, మన ఐడెంటిటీ అన్నది ప్రతి మనిషి డెవలప్ చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఇలా ఇక్కడ మోర్ దెన్ అంటే చాలామంది అబ్యూజివ్ రిలేషన్షిప్స్లో ఉంటారు కపుల్స్. ఒక పక్క చాలా చంపుకు తింటుంటారు ద గై ఆర్ ఈవెన్ ద విమెన్ ఆల్సో. పాపం ఎందుకు వాళ్ళని ఎందుకు తక్కువ పరచాలి, కానీ ఇద్దరు
సమ్ పీపుల్ ఆర్ లైక్ దట్ ఆల్సో. ఎందుకు అట్లా అంత ఉండాల్సిన అవసరం ఏముందంట నేను. See, why you have to hold on so much to that? Why you have to get abused? నువ్వు రోజు బాధపడుతున్నాను తిట్టడనుకొని ఏడ్చుకుంటూ దెబ్బలు తినుకుంటూ ఉండాల్సిన అవసరం ఏముంది? అందుకే అంటాను చదువు ఇండిపెండెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ ఒక అటానమస్గా మనం ఒక మనిషి ఉండకపోతే లైఫ్లో అసలు ఇట్స్ లాస్ట్ కదా సమ్వేర్. నిజం, కరెక్ట్ కాదు అది. దట్స్ నాట్ రైట్. బట్ చాలామంది చెప్పేది ఏంటంటే పేరెంట్స్ ఏం చెబుతారో అది వినరు, పేరెంట్స్ ఏది చేస్తారో అది చేస్తారు అని. ఎగ్జాక్ట్లీ. బట్ కానీ ఎందుకో అండి, నేను ఎందుకో దానికి ఏకీభవించలేను. ఎందుకంటే చాలా దగ్గరగా సిచ్యువేషన్స్ని చూసినప్పుడు ఏమో ఇలా ఉండకూడదు అని నేర్చుకుని ఉండొచ్చుగా. 100%. అదే చేస్తామని ఎందుకు అండి. ఇప్పుడు మా నాన్నగారు బాగా సిగరెట్ తాగేవాళ్ళు, రోజుకు 10 పెట్టెలు తాగేవాడు. మా తమ్ముడికి ఎప్పుడు అలవాటు అవ్వలేదు, నాకు ఎప్పుడు అలవాటు అవ్వలేదు. బట్ అలా ఉండకూడదని మాత్రం తెలుసుకున్నాను, ఎందుకంటే నా లంగ్స్ మొత్తం పాడైపోయాయి కాబట్టి. ఇప్పుడు డిపెండ్స్ అపాన్ ఇప్పుడు అది నిన్ను ఎలా ఇంపాక్ట్ చేసింది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒక సిచ్యువేషన్, ఒక మనిషి బిహేవియర్ నేను అది పాజిటివ్గా ఇంపాక్ట్ చేసిందా నెగిటివ్గా ఇంపాక్ట్ చేసిందా. నెగిటివ్గా ఇంపాక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చేయొద్దు అనుకుంటాం, పాజిటివ్గా ఇంపాక్ట్ చేసినప్పుడు మనం ఫాలో అవ్వాలి అనుకుంటాం. ఓకే, ఇట్ షుడ్ బి. ఇప్పుడు యూ టేక్ మై కేస్ ఆఫ్ మై ఫాదర్. ఎంత పెద్ద సమస్య కానీ అంజలి, యూ గో టు హిమ్. నాకు కొండంత పేషెన్స్ ఉంటుంది. నేను అంత సామాన్యంగా కోపం రాదు నాకు. అసలు కోపం అంటే యూ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్. ఓకే, అంత కోపం. అలాంటప్పుడు కూడా అండ్ ఎలాంటి ప్రాబ్లం కన్నా నేను సొల్యూషన్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాను. నాకు అంత ఇది కూడా ఉంటుంది. ఐ హ్యావ్ దట్ పేషెన్స్ అండ్ ఫెయిత్ దట్ ద ప్రాబ్లమ్స్ వుడ్ బీ సార్టెడ్ అవుట్. ఒక్కొక్కసారి నేను చేయలేను, ఒక్కొక్కసారి అంటే బ్లాంక్ అయిపోతాను, ఏం చేయాలో అర్థం కాదు పరిస్థితి. ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఐ గో టు మై ఫాదర్. ఐ హావ్ సీన్ మై ఫాదర్ ఎంత పెద్ద సమస్యతో అన్నా వెళ్ళు, అసలు ఇది సమస్యనా ఒక 10 నిమిషాలు అంతా సింప్లిఫై చేసేస్తా, ఏంటి అసలు ఇది సమస్య కాదు కదా అన్నట్టు. ఎందుకు అంటే దట్ ఈస్ అన్ యాటిట్యూడ్ ఐ లైక్. అంటే నాకు ఇది నేను నేర్చుకున్నాను. ఎవరి దగ్గర నేర్చుకున్నా? మా ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అఫ్ కోర్స్ ఇట్ ఇస్ అ ఫ్యాక్ట్, నాట్ ఫ్రమ్ మై మదర్, ఫ్రమ్ మై ఫాదర్. ఐ హావ్ లెర్న్డ్ దట్. అండ్ ఇంకొకటి, మా ఫాదర్కి ఐ హ్యావ్ నెవర్ సీన్ మై మామ్ అండ్ డాడ్ ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఒక ఫైటింగ్ కానీ నా జీవితంలో నేను చూడలేదు ఇప్పటివరకు. ఐ నెవర్ సా. ఎందుకంటే మా అమ్మ అసలు మాట్లాడదు, సైలెంట్గా ఉంటుంది. ఆవిడ టిపికల్ ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఎంతసేపు భోజనం పెడదాం, ఎంతసేపు ఈ ధోరణి తప్పితే ఇంకో ధోరణి ఉండదు ఆవిడకి. చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఐ నెవర్ సీన్. మా నాన్నకి మరీ కోపం వచ్చింది అనుకో, ఇంట్లో నుంచి ఒక ½ అవర్ బయటికి వెళ్ళేసి వస్తారు. ఓకే, ఇప్పుడు నాకు అందుకని ఫైట్ చేయడం రాదు నాకు. ఎందుకంటే నేను నేర్చుకోలేదు. This is something that has been from the family, and that is the way I have seen. నాకు కూడా కోపం వచ్చిందంటే నేను మాట్లాడను, సైలెంట్గా ఉంటాను. ఐ డోంట్ ఫైట్, ఐ డోంట్ ఆర్గ్యూ చేసి గందరగోళం చేసి నాకు చాలా కాంప్లికేషన్స్ అనిపిస్తాయి, అది వేస్ట్ అనిపిస్తుంది, ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్. అండ్ దిస్ ఇస్ అంటే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అనుకుంటా. ఇప్పుడు మా మదర్ని చూశాను. మా మదర్ ఎప్పుడు కూడా మొమాటంతో చేసి నేను ఇట్లా చేయకూడదని నేను నేర్చుకున్నాను. అది కూడా నేర్చుకున్నాను. మొమాటంతో నువ్వు ఎప్పుడు, ఆవిడ పేరు అన్నపూర్ణాదేవి అంటే పేరు పెట్టేవారు. ఎప్పుడు వంటింట్లోనే ఉండే ఆవిడ, ఎప్పుడు వంటలు చేసి అదేమంటే ఒక అమ్మాయికి పెళ్ళి అవుతుందనో లావు కాలేదనో, అంటే మా అమ్మ చేతి వంట 4 రోజులు తింటే లావు అవుతారని ఒక నమ్మకం అనమాట. సో ఎనీబడి బిఫోర్ వెడ్డింగ్ మా అమ్మ దగ్గర ఇట్లా పెట్టిపోయేవాడు. Okay. Always there used to be a guest at my home. Oh. All the time. All my childhood I've seen that. A guest at home. ఈవిడికి కోపం రాదు. అంటే ఆవిడ కదా అది ఆనందమో తెలియదు. అది ఎప్పుడు ఫోన్ చేసి రోజుకి 4 సార్లు ఫోన్ చేస్తే 4 సార్లు ఏం తిన్నావు, ఏం చేసావు, ఏం తిన్నా. అమ్మ ఇది తప్పితే ఇంకో క్వశ్చన్ నువ్వు అడగవా? ఐ వాంట్ టు హియర్ సమ్ అదర్ క్వశ్చన్ ఫ్రమ్ యూ. ఐ డోంట్ వాంట్ టు హియర్. అంటే నిజానికి కూడా మనిషి తిండి మీద ఈ శరీరం నిలబడుతుంది. పాపం ఇది తిందో లేదో టైంకి, లేకపోతే దీని ఆరోగ్యం ఏమైపోతుంది పాయింట్ ఒక్కటే మేజర్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. నువ్వేం తిన్నావు, అనన్యకి ఏమి ఇచ్చావు, ఈ రెండే. ఆవిడ ఈ రెండే ఉంటాయి స్టాండర్డ్. అందుకని ఆవిడ ఫోన్ దిగాను, అమ్మాయి నేను చేశాను, అనన్యకి చెప్పేసాను ముందు, నెక్స్ట్ ఇంకేమైనా ఉంటే అడుగు, నువ్వు లేకపోతే ఫోన్ పెట్టేయంటే ఐ టెల్ హర్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు బి లైక్ హర్. నేను చెప్తున్నాను. సో ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్లో అది మిమ్మల్ని ఎలా ఇంపాక్ట్ చేసిందో అన్న దాన్ని బట్టి యూ ఈదర్ వాంట్ టు ఇమిటేట్ దట్ బిహేవియర్ ఆర్ యూ వాంట్ టు అవాయిడ్ దట్ బిహేవియర్. ట్రూ. చిన్నపిల్లల సైకాలజీని ఈరోజు పేరెంట్స్, అంటే మా చిన్నప్పుడైతే పిల్లల్ని అర్థం చేసుకున్నారా, పిల్లల కోసం ఏమైనా చేశారా, పిల్లలతో టైం స్పెండ్ చేయండి, ఇలాంటివి అయితే నిజంగా నేను వినలేదు మా పేరెంట్స్ దగ్గర. ఇప్పుడు ఆ జనరేషన్ లో ఎవరు వినలేదు. మా తాతయ్య గారు చెప్పేవారు, మా నాన్న వాళ్ళు 9 మందిట సంతానం.
సాయంత్రాన్ని కౌంట్ చేసుకునేవారు కింద పడుకుంటే 9 మంది వచ్చారా, వస్తే సుబ్బమ్మ ఒకడు లేడు ఇక్కడ, ఎవరు లేరు చూసుకో అంటే ఆవిడ వచ్చి వెతికేదిట. సో అలా వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కౌంటే, ఇంటికి వచ్చినప్పుడు కౌంటే, గ్లాసులు తోమడానికి వెళ్ళి కౌంటే. ఈ కౌంట్ పెట్టుకునేవాళ్ళు ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది అబ్బాయిలు. సో ఇప్పుడు నా వరకు వచ్చేటప్పటికి లింగులింగమంటూ 2 పిల్లలు లేదా ఒకళ్ళు, వాళ్ళకి టైం ఇచ్చేసి వాళ్ళకి మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నామో వాళ్ళంతా ప్యాంపర్ అని ఫీల్ అవుతున్నారు. మంచి చెడు మనం చెప్తున్నాం, కానీ వాళ్ళంతటి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం కానీ వాళ్ళంతటి వాళ్ళు పని చేసుకోవడం కానీ మనకున్నంత ఇంగిత జ్ఞానం సామాజిక స్పృహ వాళ్ళకు ఉండట్లేదు. ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది ఏంటి అనేది అర్థం కావట్లేదు నాకు నిజంగా ఈ పాయింట్లో మాత్రం. మనం ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోయామండి, వాళ్ళకి అసలు అవకాశాలు ఇవ్వట్లేదు. నిజం చెప్పాలంటే మనకు చిన్నప్పుడు అవకాశం ఇచ్చారు అని చెప్పను, కానీ అవకాశము మనమే తీసుకోవాల్సిన పరిస్థితి మనది. నిజం. ఎందుకంటే ఇక్కడ ఏదో ఇండిపెండెంట్గా పెరగాలనో ఏదో అలాంటి ఆలోచనలు ఎక్కువ ఉండేది కాదు, కానీ బట్ ఏంటంటే వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉండిపోయి ఏంటంటే టైం ఇచ్చేవారు కాదు. అందుకని ఏంటంటే మనం ఆలోచించాల్సిన పరిస్థితి అన్నది ఏర్పడింది. ఇప్పుడు చూసారు అంటే ఒకరో ఇద్దరు మనం ప్రతిదీ పట్టించుకుంటున్నాం చక్కగా వెనకాతల ప్రతి ఒక్కటి. అవును, అరే అన్ని విషయాలు అది పట్టించుకుంటున్నాం అండ్ వీఆర్ బికమింగ్ ఓవర్ ప్రొటెక్టివ్ ఆన్ దెమ్. దీంట్లో ఏమవుతుందంటే వాళ్ళకు చాలా వరకు వాళ్ళ డెసిషన్స్, ఆ మూవీ ఏదో వచ్చింది చూడండి, తెలుగు మూవీ ఏంటది, అది సిద్ధార్థ్ ప్రకాష్ రాజ్ గారు. ఎగ్జాక్ట్లీ, ఎప్పటికీ నీ చేతుల్లో ఉంది నాన్న. ఈ స్టోరీ ప్రతి ఫ్యామిలీలో ఏదో ఒక శాతంలో ఉంటూనే ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇట్ ఇస్ ఇంటూ. అంటే ఇక్కడ 2 ఎక్స్ట్రీమ్స్ లో ఇప్పుడు పేరెంటింగ్ చూస్తే గనక 2 ఎక్స్ట్రీమ్స్ లో నడుస్తున్నాయి. ఒకటి ఓవర్ ప్రొటెక్టివ్, ఒకరు అసలు పట్టించుకోకుండా ఉండడు, ఎక్కడ పోతాడో తెలియదు ఎక్కడికి వస్తాడో తెలియదు. ఈ 2 ఎక్స్ట్రీమ్స్ లో నడుస్తున్నాయి పేరెంటింగ్ యాక్చువల్ గా చెప్పాలి. దీంతో ఏమవుతుందంటే వీళ్ళకు ఉండాల్సిన ఇండిపెండెన్స్ ఆర్ వీళ్ళకు ఉండాల్సిన అటానమీ ఆఫ్ థాట్ ప్రాసెస్లో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ ఇవి తగ్గిపోతున్నాయి ఆటోమేటిక్గా. వాళ్ళు సడన్గా సిచ్యువేషన్స్ అర్థం కావట్లేదు, ఏం చేయాలి ఏం చెందాలి. నిజం, మీరు అన్నట్టు ఒక కామన్ సెన్స్, ఒక సమాజంలో ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఆ ప్రాబ్లం నాకు అమ్మా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు, అమ్మకు ఫోన్ చేస్తావు, స్టోరీ నాన్నకు ఫోన్ చేస్తావు. ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ద అప్బ్రింగింగ్ అంతే. నిజం. ఈ టైంలో మనం సింగిల్ పేరెంట్ గురించి కూడా నేర్చుకోవాలి, అంటే మాట్లాడుకోవాలి. ఏంటంటే జనరల్గా సింగిల్ పేరెంట్ అంటే జెంట్స్ దగ్గర పిల్లలు ఉండడం అనేది ఎక్కడో 1% ఎక్కడో చాలా, బట్ తక్కువ శాతం అమ్మాయిల దగ్గరే మదర్ దగ్గరే పిల్లలు ఉండిపోతారు. ఆవిడే తండ్రి, ఆవిడే తల్లి, ఇంట బయట ప్రతి పని ఆవిడ చేసుకోవాల్సిందే. ఈ పాండమిక్ వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులు కూడా యాడ్ అయ్యి చాలా అద్భుతంగా ఉంది ఆడవాళ్ళ జీవితాలను అనిపిస్తుంది నాకైతే. కదా, చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. బట్ ద థింగ్ ఈజ్ మీ దగ్గరికి అలా సింగిల్ పేరెంట్గా వచ్చిన మదర్స్ కానీ లేకపోతే వాళ్ళకున్నప్పుడు ఒక విమెన్ నాకు ఈ మెంటల్ ఇష్యూ ఉంది అని జనరల్గా గుర్తించరు. ఎవరో గుర్తించినా వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేవు. సో మీరేం చెప్తారు అంటే ఎలాంటి ఈ లేడీ మెంటల్ స్ట్రెస్లో ఉంది అని మీరు ఎలా కౌంట్ చేస్తారు? ఫస్ట్ థింగ్ నేనేమనుకుంటున్నానంటే సింగిల్ పేరెంట్స్ ఎస్పెషలీ ఆ సింగిల్ పేరెంటింగ్ని ఎలాంటి భావనతో వాళ్ళు జీవిస్తున్నారు, దిట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు బీ కౌంటెడ్. నేను అన్ని రకాల పీపుల్ని చూస్తున్నాను. ఓకే, ఒక సింగిల్ పేరెంట్గా, సింగిల్ మదర్గా, వీఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ లేడీస్ హియర్. యాజ్ యూ సెడ్ మెన్ కౌంట్ ఇస్ వెరీ లెస్ ఇన్ నెంబర్. ఒక సింగిల్ మదర్గా ఈజ్ షీ ప్రౌడ్ ఆఫ్ హర్ సెల్ఫ్ దట్ షీ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్, ఆర్ ఈజ్ షీ ఫీలింగ్ లాట్ ఆఫ్ ఎంపతి ఆర్ సింపతి ఫర్ హర్ సెల్ఫ్? నా పరిస్థితి ఏంటి, ఇలా ఉంది, నేనే అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఐ థింక్ ద ఫస్ట్ డిఫరెన్స్ స్టార్ట్స్ విత్ ద మైండ్ సెట్. ఎలాంటి ఒక పర్సనాలిటీతో ఒక మనిషి బతుకుతున్నారు ఆర్ జీవిస్తున్నారు, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాస్ టు బి. రైట్, ఇప్పుడు మీరు 2 రకాలు చెప్పారు కదా, ఈ రకంలో ఉంటే పిల్లలు ఎలా ఎదిగే అవకాశం ఉంది, ఈ రకంలో ఉంటే పిల్లలు ఎలా ఎదుగుతారు? ఒక పేరెంట్ నేను చేయగలుగుతున్నా అన్న వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే, నేను ఇంత ముందర మీకు చెప్పినట్టు, ఎప్పుడు కూడా ఒక బిహేవియర్ వెనక ఒక ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ వెనక ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్ వెనక ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వెనక ఒక సిచ్యువేషన్ ఉంటుంది. పర్ఫెక్ట్, దిస్ ఇస్ ద సింపుల్ థింగ్, రైట్?
నా ఎక్స్పీరియన్స్ ఈస్ గుడ్. మై ఎక్స్పీరియన్స్, ఎస్, నా జీవితంలో ఇలాంటిది ఒకటి జరిగింది. నా పిల్లలకు నేను తప్పితే ఎవరు లేరు. ఐ హ్యావ్ టు టేక్ కేర్. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఐ క్యాన్ టేక్ కేర్. ఐఎమ్ గుడ్ ఇనఫ్. ఐ క్యాన్ డూ గుడ్ జాబ్ అన్నప్పుడు నా పేరెంటింగ్ అన్నది చాలా పాజిటివ్గా ఉంటుంది. ఓకే, నా పరిస్థితి చూడు, ఈ పిల్లల మొత్తం బాధ్యత నా మీదే పడ్డది అని మనసులో అనుకున్న, పిల్లల ముందర ఎగ్జిబిట్ చేయకపోయినా రైట్, నా పరిస్థితి ఏంటి, సింగిల్ ఎర్నింగ్తో నేను కష్టపడాల్సి వస్తుంది, నేనేంటి ఇలా ఉన్నాను అంటే, ఎప్పుడు మనకున్న సిచ్యువేషన్కి కంప్లీట్ యాక్సెప్టెన్స్ లేదో, మనకున్న సిచ్యువేషన్ భారంగానో లేకపోతే ఒక స్ట్రెస్తో మనం తెలియకుండానే అనుభవిస్తున్నామో వాళ్ళ పేరెంటింగ్. ఎందుకంటే ఆ మైండ్లో ఆ థాట్ ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ అలాగే ఉంటుంది పిల్లలతో. ఆబ్వియస్గా బిహేవియర్ అలాగే ఉంటుంది. సో ఐ థింక్ ద బేసిక్ డిఫరెన్సెస్ ఎలాంటి ఒక మైండ్ సెట్తో నువ్వు ఒక సింగిల్ పేరెంట్గా ఉన్నావు అనే అసెస్మెంట్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మాటల తీరులో వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ పేరెంటా, వీళ్ళు చాలా అంటే వాళ్ళ మీద వాళ్ళకు ఎక్కువ సానుభూతితో, వాళ్ళు మా పరిస్థితి ఇలా అయిపోయిందన్న పిటీతోనో సానుభూతితోనో ఇలాగా ఉన్న ఒక పేరెంటింగా అన్నది మనకు ఫస్ట్ అర్థమైపోతుంది. ఐ థింక్ ద హోల్ వర్క్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్. కరెక్ట్, మూల కారణం, దట్ ఈస్ ద ఫౌండేషన్, రైట్? ఆ రూట్ ఇస్ దాట్. సో ఎందుకంటే ఆ పర్టికులర్ అక్కడ మనం, దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు వర్క్. నువ్వు బాగుండు అంటే ఎలా బాగుంటాను, నా మైండ్ సెట్ అలా ఉన్నప్పుడు బాగుండు అన్నీ బాగైపోతుంది. ఇప్పుడు నేను చాలాసార్లు అందరితో అదే అంటుంటాను. లెటెస్ట్ సే దట్ ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోయారు ఫర్ ఎగ్జాంపుల్. మన కోవిడ్ కేసులో చాలా మంది చనిపోయారు. నువ్వేం బాధపడద్దు, ఏం కాదు అంటే బాధ తగ్గిపోతుందా? You have to validate that emotions, right? Yes. That emotions are true, the emotions are real, the emotions have a strength in that. దాన్ని మనం వ్యాలిడేట్ చేసినప్పుడే కదా అవతల వాడు నీ దగ్గరికి రాగలడు. కరెక్టే, నేను ఫీల్ అవుతున్నది కరెక్టే అంటే నేను అంటే నువ్వు తప్పు అన్నప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఫీలింగే తప్పు అని చెప్తున్నావు. అంటే అలా ఎమోషన్నే వ్యాలిడేట్ చేయనప్పుడు హౌ దట్ పర్సన్ ఇస్ గోయింగ్ టు ఫీల్ బెటర్. అవును. సో వ్యాలిడేషన్ ఆఫ్ ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ టెల్ పీపుల్. మీరు ఎవరితో పిల్లలతో మాట్లాడుతున్నా, పిల్లలు మీకు వచ్చి సింగిల్ పేరెంట్స్గా ఎవరైనా కానివ్వండి, ఇప్పుడు వచ్చి పిల్లలు వచ్చి చెప్తున్నా కూడా ఫస్ట్ వ్యాలిడేషన్ ఆఫ్ దట్. నేను గుడ్గా ఉన్నాను, ఎస్, నేను బాధపడుతున్నాను, ఎందుకు బాధపడుతున్నావు, అనలిటిక్స్ ఆఫ్ ఇట్. ఒక సింగిల్ పేరెంట్గా నీ ప్రాబ్లం ఏంటి? ఓకే, నువ్వు యు ఆర్ గివింగ్ ద బెస్ట్ టు యువర్ చిల్డ్రన్, రైట్, ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఎమోషనల్గా సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారు, ఫిజికల్గా మీకు ఎంత పాసిబుల్ అవుతుందో అంత పాసిబిలిటీతో ఇవ్వగలుగుతున్నారు, ఫినాన్షియల్గా కూడా డెఫినెట్గా సపోర్ట్ చేస్తున్నారు, సైకలాజికల్గా సపోర్ట్ చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ ఫ్రమ్ దిస్, దెన్ వై డూ యూ ఫీల్ సాడ్? దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎందుకు అంటే మన సిచ్యువేషన్ని మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అది ఈజ్ నాట్ ఈజీ, బట్ మనం అర్థం చేసుకోవాలి. అంటే మనము అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలి అన్నది ఇట్ ఈస్ గుడ్, ఎమోషనలీ గుడ్, కల్చరల్గా గుడ్, సొసైటల్గా గుడ్, ఇట్ ఈస్ అ వాల్యూ అడిషన్. బట్ సింగిల్ విమెన్గా యూ హ్యావ్ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ రాంగ్ కదా. There are many single women who are doing great jobs, who are doing wonderful jobs and probably better parenting than a couple. కపుల్ ఉన్నప్పుడు ఏం చూసుకుంటాడులే, నేను చూసుకుంటుందిలే, నేను ఒకటే రోజు వెళ్ళే పరిస్థితిలో నేనే చూసుకోవాలన్న అటెన్షన్ ఎక్కువ ఇవ్వచ్చు కదా. ఐ థింక్ ఇట్స్ ఆల్ విత్ ద మైండ్ సెట్ బేసిక్గా. అంటే మనం ఒకటి వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్, ఐ థింక్ ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి సిచ్యువేషన్ని, అండ్ మనకున్న పరిధిలో మనం బెస్ట్ ఇస్తున్నామా లేదా ఆలోచించాలి. అండ్ ఆ బెస్ట్ అన్నది పక్కన వాడితో కంపేర్ చేసి కాదు, మీకున్న లిమిటేషన్స్లో, మనకున్న వేరియబుల్స్లో, మనకున్న లిమిటేషన్స్లో వాట్ ఈస్ ద బెస్ట్ వీఆర్ డూయింగ్. అది పిల్లలకి మనం కన్విన్సింగ్గా చెప్పగలగాలి. చెప్పినప్పుడు పిల్లలు కూడా ఏంటంటే అరే పక్కన వాడికి ఇది వస్తుంది మనకు రావట్లేదు అనే కంపారిటివ్ కాకుండా మనకున్న లిమిటేషన్స్లో వీఆర్ గెట్టింగ్ ద బెస్ట్ అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చినప్పుడు, బికాస్ లేని దాని గురించి ఏడవడంలో బాధ, దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దాట్. ఐ థింక్ మనకున్న సిచ్యువేషన్లో ద బెస్ట్ మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అన్నదే ఆలోచించాలి అని నేను అనుకుంటున్నాను. సో ఐ థింక్ సింగిల్ పేరెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దిస్ ఇస్ సంథింగ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. అవును, మీ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర సంబంధించిన మూవీలో మీరు ఒక రైటర్గా వర్క్ చేశారని చెప్పని విన్నాను. అవునా? వర్క్ చెయ్యలేదు, వర్క్ రైటర్గా రమ్మని చెప్పి ఐ అగ్రీ టు దట్. అది అందుకే నాకు ఆ పాయింట్ అవునా కాదా అనే డౌట్ వచ్చింది, అందుకే రాసుకున్నాను. అది మిషన్ కలాం అని ఒక మూవీ అబ్దుల్ కలాం గారి మీద పింక్ జాగ్వర్స్ ఎంటర్టైన్మెంట్ లాస్ ఏంజల్స్లో
తీస్తున్నారు మూవీ ఇది. దీంట్లో వన్ ఆఫ్ ద టాక్స్లో లైక్ దే సెడ్ మా రైటింగ్ ప్యానెల్లో మీరు ఉంటారా అని అడిగితే ఐ హ్యావ్ అగ్రీడ్ టు దట్. ఓకే, ఇన్ఫాక్ట్ ఐ సెడ్ yes, I like to be. ఓ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎందుకంటే ఐ థింక్ అబ్దుల్ కలాం గారు ఈస్ వన్ ఆఫ్ డెఫినెట్గా నా ఇన్స్పిరేషన్స్. అంటే నేను చిన్నప్పుడు పెద్ద రియలైజ్ అవ్వలేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను కానీ, బట్ ఏంటంటే అంటే ఒక మనిషి ఇంత సింపుల్గా కూడా ఉండొచ్చా, అంటే ఆ సింప్లిసిటీని, సింపుల్గా ఉండడం చాలా కష్టం ఒక మనిషికి, అంటే ఒక మనిషి ఇంత సింపుల్గా కూడా ఇలా ఉండొచ్చా అని ఐ థింక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్స్పిరేషన్స్. లైక్ ఐ థింక్ ఎవ్రీ పర్సన్, ఐ థింక్ మన ఇండియాలో ఉన్న ఇంత పాపులేషన్లో ఈయనంటే నాకు నచ్చదు అనేవాళ్ళు అసలు ఎవరు ఉండకపోవచ్చు. ఐ మీన్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ స్ట్రెంగ్త్ ఆయన దట్ సోల్ క్యారీస్. వెరీ గ్రేట్ పర్సన్ అండి. అలాంటి వాటిలో డెఫినెట్గా ఐ లైక్ టు బి అ పార్ట్. 2010లో 1 minute సెంటర్ ఫర్ పాజిటివ్ లెర్నింగ్ మీరు స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ పాజిటివ్ లెర్నింగ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థాట్ ఇది అంటేనే నాకు అసలు అర్థం కాదు. ఎందుకంటే మనం ఏ పని చేసినా ఇంటి దగ్గర నుంచి అడుగు బయట పెడితే యాక్సిడెంట్ అవుతుందేమో, బెల్ట్ వేసుకుంటే సేఫ్టీ అంటున్నాం. హెల్మెట్ పెట్టుకుంటే తలక దెబ్బ తగలతో చిన్న దెబ్బలతో ప్రాణం కాపాడుకోవచ్చు అంటున్నాం. సో ప్రతి దాంట్లోనూ ఒక కీడు ఉంది, ప్రతి దాంట్లోనూ ఒక చెడు ఆలోచిస్తున్నాం, దానికి కేర్ తీసుకుంటున్నాం. ఇంకా పాజిటివ్ అంటే ఏంటి మీ ఉద్దేశ ప్రకారం ఏంటి? పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ లెర్నింగ్, వాట్ ఎవర్ అనేది ఏంటనే నాకు ఎప్పటికీ అర్థం కాదు తెలుసా మీకు? నాకు చెప్పరా ప్లీజ్. ఇది నేను ఇంతకుముందు అన్నట్టు అంజలి, ఐ థింక్ కాన్షియస్ అవ్వడం ఈజ్ మై హోల్ పర్స్పెక్టివ్. ఓకే, నేను ఇంత ముందర చెప్పిన ఎగ్జాంపులే చెప్తాను. బాల్కనీలోకి వెళ్ళి పూలు మంచి వాసన వస్తున్నాయి, కాఫీ మంచి వాసన వస్తుంది, బర్డ్స్తో మంచి స్కైని చూస్తున్నారు, బట్ అవన్నీ మనం ఎందుకు చూడడం? పగిలిపోయిన కప్పు గురించి ఎందుకు ఆలోచిస్తాం? ఒక పాజిటివ్ అని పెట్టడంలో నా ఉద్దేశం ఏంటి అంటే, పాజిటివ్ కొత్తగా తీసుకొస్తున్నాం అన్నది కాదు. అండ్ ప్రతి సిచ్యువేషన్లో కూడాను నాకు తెలిసి 90% ఆఫ్ ద సిచ్యువేషన్ అన్నీ పాజిటివ్గానే ఉంటాయి. 10% మనకు కొంచెం బాధ కలిగించే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఆ బాధ కలిగించేవి కూడా మనం అనలిటికల్గా ఆలోచిస్తే కనుక, ఎమోషనల్గా కాకుండా మనం ఎక్కడ కరెక్ట్ చేసుకుంటే ఆ నెగిటివ్ సిచ్యువేషన్ పాజిటివ్, అంటే అన్లెస్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ సిచ్యువేషన్ లైక్ లాస్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ లాస్ ఆఫ్ ఎ లవ్డ్ వన్ ఆర్ సమ్ డిసీజ్ వచ్చి యునో వెళ్ళడము, లేకపోతే మనకున్న ఫ్రీడమ్ పోగొట్టుకోవడము, ఇలాంటివి. ఇప్పుడు జనరల్గా ఫియర్ అంటే భయానికి 5 కారణాలు ఉంటాయి. మేజర్ కోర్ రీజన్స్ 5 ఉంటాయి. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫిజికల్గా మ్యూటిలేట్ అయిపోవడము, అంటే కాళ్ళు విరిగిపోయినా, చేతులు విరిగిపోయినా, అంటే ఇప్పుడు కొంతమందికి హైట్స్ అంటే భయం ఉంటుంది. అంటే ఇది కనెక్టెడ్గా అనిపించకపోవచ్చు టాపిక్ కానీ, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ ఐడియా ఇన్ టు ఇట్. సో మనకు అంటే మ్యూటిలేట్ అయిపోతే నా పరిస్థితి ఏంటి అన్న భయం ఉండొచ్చు. రెండోది, నా ఫ్రీడమ్ పోగొట్టుకుంటే నా భయం ఏంటి ఉండొచ్చు. నా రెస్పెక్ట్ పోగొట్టుకుంటే నా భయం ఏంటి అని ఉండొచ్చు. ఆర్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ నా కనెక్షన్స్ పోగొట్టుకుంటే నా పరిస్థితి ఏంటి, ఆర్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ డెత్. మీరు ఎలాంటి మనిషి ఒక నెగటివ్ థింకింగ్ ఇంకా 5 కారణాలే జరుగుతుంటాయి. ఈ 5 అన్ని ముడిపడి ఉంటాయి. ఒకటి నేను హ్యాండిక్యాప్డ్ అయిపోవడం, ఒకటి చనిపోవడం, ఒకటేమో నా కనెక్షన్స్, నా ఇంపార్టెంట్ కనెక్షన్స్ లూజ్ అవుట్ అయిపోతే నా పరిస్థితి ఏంటో, ఆర్ లేకపోతే నా సెల్ఫ్ ఎస్టీమ్ అండ్ సెన్స్ ఆఫ్ వర్త్ నాది పోతే నా పరిస్థితి ఏంటో, పోతే నా పరిస్థితి ఏంటో, నా ఫ్రీడమ్ పోగొట్టుకుంటే. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాడికి అన్నం పెడుతున్నారు, షెల్టర్ ఉంది, అన్నీ ఉంది. ఎందుకు జైలు అంటే భయపడుతున్నాం? వి లూజ్ అవర్ ఫ్రీడమ్. యూ కాంట్ డూ వాట్ యూ వాంట్ టు డూ, రైట్? సో అదర్వైజ్ జైలు అంటే నీకు ఫుడ్ ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్, రైట్? అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్రీడమ్. సో ఈ 5 ఫియర్స్ మూలానే మనిషి అన్నవాడు ఏంటి అంటే చాలా వరకు ఆ భయంతో 5 చుట్లు తిరుగుతూ ఉంటాడు. అండ్ వీ ఫెయిల్ టు ఫర్గెట్ ద ఫ్యాక్ట్ దర్ ఆర్ మెనీ పాజిటివ్ థింగ్స్. ఇలాంటి ఒక 5 ఫియర్స్ ఫస్ట్ డామినేట్ చేసేస్తాయి ఒక మనిషి జీవితాన్ని. సో ఐ థింక్ దిస్ ఇస్ అన్ ఏరియా వేర్ వీ నీడ్ టు థింక్. మనకి ఎన్ని అంటే పాజిటివ్ మైండ్, బట్ బేసిక్గా మనకున్న ఈ సెక్యూర్డ్ మైండ్ సెట్ ఆర్ ప్రికాషియస్ మైండ్ సెట్ని ఒక హ్యాపీ మైండ్ సెట్గా, పిల్లలు ఉంటారు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. వాళ్ళకి ఏదో వస్తువు దొరక్కపోతే ఏడవడం తప్పితే, బట్ అదర్వైజ్ వాళ్ళ లోకంలో వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. ఎక్స్పీరియన్స్లు వచ్చే కొద్దే బాధ, వయసు వచ్చే కొద్దీ ఏంటంటే
you become more wiser. What do you mean by wiser? You start seeing, you start becoming so protective in every situation, right? So I think basic గా పాజిటివ్ అనే పదం వాడడానికి కారణం అది. ఎందుకు అంటే కాన్షియస్ అవ్వాలి. నాట్ దట్ ఇట్ ఇస్ న్యూ, కాన్సెప్ట్ ఇస్ నాట్ న్యూ, బట్ బికమింగ్ కాన్షియస్ ఇస్ డెఫినెట్లీ న్యూ. ఎందుకు అంటే మనం చాలా వరకు అవ్వం. మనం చాలా సంవత్సరాల నుంచి మనసులో ఉండిపోయిన డౌట్ ఈరోజు మీరు క్లియర్ చేశారు. థ్యాంక్ యూ. ఐఎమ్ గ్లాడ్ ఐ డిడ్ దట్. సపోజ్ ఎవరికైనా అంటే ప్రతి మనిషి జీవితంలో ఒక చేదు అనుభవం అది ఏ రకంగానన్నా కానివ్వండి, ఒకళ్ళు మోసపోవడం కానీ, డబ్బు కానీ, ఫర్దర్గా ఎలాంటి లాస్ అయినా కానీ ఒక చేదు అనుభవం అనేది ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంది. బట్ చాలామంది చేసేది ఏంటంటే నాకు ఇది జరిగింది 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 అని బాధపడడంలోనే ఉండిపోతాం. కానీ దాని నుంచి బయటికి రావాలంటే మీరు ఇచ్చే అడ్వైజ్ అనండి, చిట్కా అనండి, ఏం చెప్తారు? దిస్ ఇస్ అగైన్ అన్నిటికీ ఒకటే కారణం. ఎందుకంటే మనది హార్డ్ వైరింగ్ ఏది ఉందో, ఈ హార్డ్ వైరింగ్ మూలానే మనకు ఆ థ్రెట్ అనే సిచ్యువేషన్ మనం గ్రహించినప్పుడు వీ వాంట్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ప్రొటెక్షన్ అంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటావు? నువ్వు ఆ సిచ్యువేషన్ భయం క్రియేట్ చేస్తుందనో ఏదో చేస్తుంది అంటేనే, ఆర్ సంథింగ్ నీకు బ్యాడ్ అవుతుంది అన్నప్పుడే యూ విల్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నాకు అది మంచి చేస్తుంది అంటే యూ విల్ నాట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, యూ విల్ బీ కూల్, రైట్? బేసిక్గా మైండ్ సెట్ కారణం అదే. ఎందుకు అంటే యూ వాంట్ టు రియలీ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎ సిచ్యువేషన్. అందుకనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎంత ఆలోచించాలి. ఇప్పుడు చాలా వరకు మనము ఒక తెలియని ఒక ఫ్యూచర్లో ఒక యాంగ్జైటీలో బతుకుతూ ఉంటాం, చెడైపోతుందేమోనని. ఐ ఆల్వేస్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఒక బిజినెస్లో లాస్ అయింది, సంబడీ హ్యాస్ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ ఇన్ దాట్, ఆర్ యూ కెన్ స్టిల్ గెట్ ఇట్ బ్యాక్. కొన్ని రోజులు బాధపడడం సహజం. ఎందుకంటే ఆ భయం, ఆ బాధ కొంచెం ఉన్నప్పుడే మనం దాని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనం టోటల్గా బాధ అయిపోయి మనకు అంటే డిస్కనెక్టెడ్గా ఉన్నాము అంటే వీ నెవర్ ఫైండ్ సొల్యూషన్స్ టు ద ఇష్యూస్. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఐ థింక్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనము ఇన్ని హ్యాపీ థింగ్స్ జరుగుతున్నప్పుడు, ఎందుకు అంటే మనం ఈ హ్యాపీ థింగ్స్ని మనం ఐడెంటిఫై చెయ్యం కాబట్టి ఆ ఒక నెగటివ్ థింగ్ మన మైండ్లో చాలా ప్రిడామినెంట్గా అయిపోతుంది. ఎందుకంటే బికాస్ అవర్స్ బీయింగ్ మైండ్ సెట్ దట్ ఈస్ మోర్ అలర్ట్ టు ద థ్రెట్స్. అందుకని మన మైండ్ సెట్, మన హార్డ్వైర్ అయిపోయినాం. అలా అయిపోయాం కాబట్టి మనకు థ్రెట్స్ గురించి ఆలోచిస్తూ మనం నెగిటివ్గా ఆలోచిస్తున్నాం. దట్ ఈస్ ద రీజన్ వై ఐ సే స్టార్ట్ డెవలపింగ్ అ హ్యాపీనెస్ మైండ్ సెట్. నీవు రాసుకో, రోజు చూడు, కాన్షియస్ అవ్వు, బీ కాన్షియస్ ఆఫ్ ఇట్. ఇప్పుడు మనము స్పోర్ట్ ఆడుతూ ఉన్నాము, కింద పడ్డాము, దెబ్బ తాకింది, స్పోర్ట్ మీద ఫోకస్ ఉంటుందా, దెబ్బ మీద ఫోకస్ ఉంటుందా? ఆబ్వియస్లీ స్పోర్ట్ మీదే ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ అ బిగ్గర్ థింగ్ ఇన్ లైఫ్ టు అచీవ్. ఇంకొకటి ఏంటంటే అనదర్ రీజన్ వై పీపుల్ ఆర్ సో మచ్ వరీడ్ ఏంటంటే ఒక బిగ్గర్ పర్పస్ అన్నది ఉండదు. బిగ్గర్ పర్పస్ అండ్ లైఫ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ చిన్న చిన్న ఒడిదుడుకులు అవుతూ ఉంటాయి. నేను నా ఎగ్జాంపులే చెప్తాను. సంబడి ఇన్వైటెడ్ మీ టు మంచిర్యాల్ ఫర్ ఎ టాక్. మేడం, నాకేంటంటే ఏ అవకాశం వస్తే తీసేసుకుంటా. నాకు ఒక ప్రోటోకాల్ అలా ఏముండదు. ఎందుకంటే 10 లక్షలు ఊరికే రావు కదా. ఇవన్నీ చేస్తేనే, ఎటు పడితే అటు చేస్తేనే ఇట్ ఈస్ ఈజీ ఫర్ మీ టు డూ దాట్. సో బస్ స్టాప్ ఉండని, బస్ ఉండని, ట్రైన్ ఉండని, ఎక్కడ పడితే అక్కడ. ఎవరైనా ప్రాబ్లం అన్నాడంటే చాలా అయిపోయాడు, వాడు పని అయిపోయింది, కూర్చొని నీకు ఎందుకు ప్రాబ్లం, నువ్వు అట్లా ఆలోచించకూడదు అని. అలా ఐ ఎంజాయ్ దట్ ఆల్సో, యూనో. ఎందుకంటే జనరల్గా నన్ను అయ్యో బోర్ కొడుతున్నాను ఎవరు అన్నారు, నా ముందర అన్నారు కనీసం, అట్లీస్ట్ ఐఎమ్ ఓకే విత్ దట్. సో మంచిర్యాల్కు పిలిచారు. హైదరాబాద్ నుంచి ట్రైన్ అనుకుంటా. వీ గాట్ ఇన్ టు ద ట్రైన్, వీ గాట్ డౌన్ అట్ ద స్టేషన్. ఆ పిల్లలకి, ఆ స్కూల్ పిల్లలు 200 మంది పిల్లలు ఎవరున్నారో ఆ 200 మంది పిల్లలకి ఆ రోజు ఏదో గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదో వచ్చింది, సమ్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చింది. సో no child was available and I have already landed at Mancherial and this is the first time I'm going there. Okay, ఈయన చెప్పాలా, ఈయనకి నైట్ ఇన్ఫర్మేషన్ వస్తే చెప్పాలా. ఆయన ఎంత మొహమాటస్తుడంటే, ఆయన కూడా క్లాస్ పీక్ అయిన రోజు, ఆయన ఎంత మొహమాటస్తుడంటే అంటే మేడం ఫీల్ అవుతారేమో క్యాన్సిల్ అయ్యిందంటే, ముందు చెప్తే వెళ్ళకుండా ఉండేవారు కదా, దానికన్నా ఇది బెటర్ కదా. అంటే మనుషులు యు సీ ద వే హౌ పీపుల్ బిహేవ్. అంటే ఇక్కడ ఏదో మేనేజ్ చేద్దాం అనుకున్నాడో ఏంటో, ఆయన మైండ్లో ఏముందో మనకు తెలియదు. ఆయనకి ఇన్ఫర్మేషన్ నైట్ వచ్చింది, నాకు చెప్పాలి కదా. నేనేమో వెళ్ళిపోయాను, చాలా కూల్గా వెళ్ళిపోయాను. చూస్తే హాల్ అయితే మంచి డెకరేషన్, ఫ్లెక్స్లు అన్ని కొట్టిపెట్టారు, ఊరంతా కొట్టిపెట్టారు ఫ్లెక్స్. ఓ చాలా. అది చూస్తే హాల్లోకి వెళ్ళి చూస్తే ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు. అమ్మా,
వాళ్ళు కూడా ఏంటంటే జడ్పీ స్కూల్ పిల్లలు, ముగ్గురే అబ్బాయిలు. నేనన్నా వస్తారా ఇప్పుడు పిల్లలు అన్న. మేడం గారు ఏమనుకోకండి మేడం గారు అని అని ఇంకేదో నేను అంటే నాకు నవ్వాలో అర్థం కాలేదు. అంటే మీరు మీ ఊరు చూపించాలి అంటే నాకు అలాగే చెప్పొచ్చు కదండి, నేను వేరే రకంగా వచ్చేదాన్ని, మీరేంటండి అలా అయ్యో అని చెప్పాను. అంటే నాయనేమనుకుంటే నేను సటైరికల్గా అంటున్నాను, ఫన్నీగా అంటే ఆయనకి అర్థం కాలేదు పాపం. నేను మంచిర్యాల ఇస్ అ గుడ్ ప్లేస్ అండి నాకు తెలుసు. సరే ఏంటి పిల్లలు వస్తారా రారా, స్టేటస్ ఏంటి అని అడిగాను. అడిగితే మేడం గారు ఎవ్వరు రారు మేడం గారు అన్నారు. సరే ఒక పని చేయి, మీ పక్కన స్లమ్స్ ఉన్నాయా అన్నాను. ఉంది మేడం గారు. ఒక 10 మంది పిల్లలు తీసుకొచ్చేసే అన్నాను. ఓకే తీసుకోరా, 10 మంది ఉన్న పని, నేను వచ్చినందుకు పని అవ్వాలి కదా, నేను ఊరికి ఖాళీగా ఎలా పోతా నేను అంటే. ఆ ముగ్గురు పిల్లల్ని చూశాను. నాన్న నీకు ఫ్రెండ్స్ ఉన్నారా అన్నాను. ఉన్నారు మేడం గారు, తీసుకురా పిల్లలు. సో ఒక 20 మంది స్లమ్స్లో వచ్చి కూర్చున్నారు. ఇంకా కూర్చొని వాళ్ళతో ఇంకా ఐ స్పెండ్ ఆల్మోస్ట్ ఒక 45 minutes స్పెండ్ చేశాను. అందులో నాకు మాటలో స్టార్ట్ అయితే ఆగదు కదా, దట్స్ మై అనదర్ ప్రాబ్లమ్. సో ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు దెమ్. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయారు, నేను ఫుల్ హ్యాపీ అయిపోయాను. సారీ మేడం అని ఒక 100 మెసేజ్లు పెట్టాడు ట్రైన్ ఎక్కిన తర్వాత. బాబు నువ్వేం ఫీల్ అవ్వకు, పర్లేదు, కానీ అట్లా తప్పు చేస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఐ కుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్ కదా, నువ్వు మొహమాట పడుతుందని చెప్పి నువ్వు పెద్ద ప్రాబ్లంలో ఎందుకు పడ్డావు? ఇప్పుడు ఇది నీ గిల్ట్, నీ లైఫ్ లాంగ్ ఈ గిల్ట్ నీకు ఉంటుందా? డెఫినెట్గా నువ్వు ఎందుకు అది క్యారీ చేసావని ఆయనకి కొంచెం చెప్పాను అక్కడ ట్రైన్ దగ్గర. అలా ఉంటుంది పరిస్థితి. ఎందుకు అంటే ఇట్ ఇస్ అంటే సిచ్యువేషన్స్ విల్ బీ బ్యాడ్ డెఫినెట్గా. ఎందుకు అంటే మనం అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాయన్నట్టు మనం అనుకోకూడదు. కాకపోతే మనము కొంచెం ఒక బేసిక్గా ఒక పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ అంటే వీ సీ సమ్ గుడ్ థింగ్ ఇన్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. ఏదో ఒకటి చేసుకోవచ్చులే అని అనుకోవచ్చు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద థింగ్ దట్ వీ హ్యావ్ టు బీ వెరీ కాన్షియస్ ఆఫ్. అంటే మనం కాన్షియస్గా మనము ఒక జాయ్ఫుల్ మూమెంట్స్, ఒక బ్లిస్ఫుల్ మూమెంట్స్ మన చుట్టూ మనం ఆ గ్రాటిట్యూడ్ అండ్ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మైండ్ సెట్ ఆబ్వియస్గా కొంచెము బెటర్ మైండ్ సెట్గా మారుతుంది. అవును. ఇప్పుడు ఇదే పొజిషన్లో నేను బై ఛాన్స్ నేను చాలా కోపం మనిషో లేకపోతే మనిషి, నేను మంచిర్యాలకి వెళ్ళాను, సేమ్ సిచ్యువేషన్ ఆలోచిద్దాం. ముగ్గురు పిల్లల్ని చూశాను, ఆయనతో తిట్లు, ఆయనతో ఫైటింగ్, ఆయనతో గొడవ. ఐ టెల్ యూ ద డిఫరెన్స్. దిస్ ఇస్ హౌ ద డిఫరెన్స్ కమ్స్ ఇన్. గొడవలు అయిపోతాయి. నాకు ఈ పిల్లల్ని పిలిచి ఆ 10 మంది పిల్లలకి పాపం వాళ్ళు ఎవరు పిలిచి చెప్తారు ఆ పిల్లలకి? హూ ఇస్ గోయింగ్ టు టాక్ టు దోస్ కిడ్స్? అంత టీనేజ్ బాయ్స్. నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు దేర్ ఆల్ ఇంటూ సిగరెట్స్, దేర్ ఆల్ ఇంటూ ఆల్కహాల్. అది కూడా ఇల్లీగల్, అది కూడా వాళ్ళు ఇటు అటు పాప దొంగతనం చేసి తాగుతున్నారు అని తెలిసిన సంగతి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో మనకు పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎవ్రీ సిచ్యువేషన్ బికమ్స్ అన్ ఆపర్చునిటీ. యూ కెన్ క్రియేట్ ఇట్ ఇంటూ అన్ ఆపర్చునిటీ. నేను నా ఎమోషన్ ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో ఏమైంది, నా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతిన్నది. అవును. సో నా సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతింటే నా ఒరిజినల్ మైండ్ సెట్ ప్రకారం నేనేం చేయాలి? ఆయనతో ఫైట్ చేసి, గొడవ చేసి, రద్దాంతం చేసి, నెక్స్ట్ డే నువ్వు నా కార్ అరేంజ్ అని వెళ్ళాల్సిందే హైదరాబాద్కి అని చెప్పి, all these things should happen, right? So I think the difference comes there, then మీరు ఎలా చూస్తున్నారు ఆ సిచ్యువేషన్, ఆ పర్సెప్షన్ ఎలా ఉంది. అవతల ఆయన కూడా అప్పుడు కోపం నాకు ఎందుకు రాలేదంటే పాపం ఈయనకు ఆలోచన విధానం లేదని అనిపించింది నాకు. I only felt bad about him that he could not think about it. నిజం. నా ఇంటర్వ్యూ చూసే జనాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నేను గెస్ చేయలేను, కానీ మనస్సు పెట్టి వింటే మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే నాకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ గ్లాడ్ 10 లక్షలు రియలీ. ఎందుకంటే మీరు నమ్మరు, నేను కూడా ఒక స్కెడ్యూల్ వేసేస్తాను. ఈరోజు మార్నింగ్ 11 o'clock మీ ఇంటర్వ్యూ, 3 o'clock ఒక ఇంటర్వ్యూ, సాయంత్రం మూవీ ఓపెనింగ్ ఉంది. డే అంతా ఇది నా మైండ్లో ఉంటుంది. ఉండి మొక్కలకి అదే టెన్షన్, నీళ్లు పోస్తాను, టిఫిన్ అదే టెన్షన్ చేసి మీరు నమ్మరు, ఈ ఆలోచనల్లోనే రేపేమున్నాయి, ఎల్లుండేవి ఈ ఆలోచనలో ఇంటి లైన్ దాటి ముందుకెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. చూడండి, ముందుకెళ్ళిపోయి ఒక్క సెకండ్ మళ్ళీ ప్రెజెంట్లోకి వస్తాను. ఎక్కడున్నాను ఇప్పుడు? అయ్యో బాబోయ్, ఎక్కడ ఇల్లు, ఎక్కడ నీరు సర్కిల్, నన్ను యూటర్న్ తీసుకోమ్మా, వెనక్కెళ్ళు, ఇప్పుడు డ్రైవింగ్లో ఉండి ఇంకేం ఆలోచించక ఇంటికి వెళ్ళేంత వరకు ఆలోచనలన్నీ పక్కన పెట్టు అని. సో ఇలా నాకు ఈ 2-3 నెలలుగా 3-4 సార్లు అయిందండి. అంటే యువర్ లాస్ట్ ఇన్ యువర్ థాట్స్ సమ్వేర్, వేవరింగ్ థాట్స్లో. నిజంగా పోనీ ఆ వేవరింగ్ థాట్స్లో ఏమన్నా సొల్యూషన్ పరంగా వస్తుందా? రాదు. అది కూడా ఒక బ్లాంక్నెస్ థాట్సే ఉంటాయి చాలా వరకు. ఎగ్జాక్ట్లీ. పిల్లలు వచ్చారా, వీళ్ళకి ఒక ఫోన్ చేస్తాను, మైండ్ ఓకే వస్తున్నారు, రైట్, అది పక్కన పెట్టు. సో ఇప్పుడు షూట్ పరిస్థితి ఏంటి, గెస్ట్ ఫోన్ చేయలేదు, వీళ్ళకి మెసేజ్ పెట్టలేదు, ఇవన్నీ చెయ్యాల్సిన పనులన్నీ లిస్ట్ చేసుకుంటూ ఇప్పుడు ప్రజెంట్ అంతా మిస్ అయిపోతుంది నాకు. ఎగ్జాక్ట్లీ. సో నేను ఇది
జయమ్మకి చెప్తే నువ్వు ఫస్ట్ మేడంతో మాట్లాడు, నాకు భయం వేస్తుంది, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో డ్రైవింగ్ చేసుకుంటూ, నువ్వు మేడంతో మాట్లాడు ఫస్ట్ అంది. సరే మాట్లాడుతాను. దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడు లేస్తారో తెలియదు, నైట్ ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఏమవుతుందో తెలియదు. దెర్ ఇస్ నథింగ్ సాలిడ్ దే ఆర్ డూయింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆలోచించుకుంటూ లైఫ్ సగం వేస్ట్ అయిపోతుంది. నిజం ఇదైతే కరెక్ట్. ఆ ప్రాబ్లం గురించే, ఆ ప్రాబ్లంలోనే ఉంటాం, దాని గురించి ఆలోచించం కూడా. నాకైంది ఇది ఉంది ఇంతే, కనీసం సొల్యూషన్ కూడా రాదు దానికి. అంతేగాని కొంచెం స్మార్ట్గా ఆ బుర్ర ఆ బ్యారికెట్లోంచి, ఆ బాక్స్లోంచి, ఆ బరిలోంచి బయటకు వచ్చి, ఓకే ఇది జరిగింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, దీనికి మనం ఎలా ఆయింట్మెంట్ పోసుకుందాం, ఎలా గాయాన్ని మార్చుకుందాం, ఈ ఆలోచనలోకి రావడానికి చాలా టైం, ఏళ్ళు పట్టిస్తుందండి. దట్ ఇస్ ట్రూ నిజంగా దట్స్ ట్రూ. కానీ నిజమే, ఒక నవ్వు నవ్వితే లోపల జరిగే కెమికల్ రియాక్షన్స్ వేరు, కంటిన్యూస్గా ఏడుపులోనే టెన్షన్లోనే ఉండే లోపల జరిగే కెమికల్ రియాక్షన్స్ వేరు. ట్రూ. నేను మీకు ఇంకొకటి చెప్తాను అంజలి, వాట్ ఐ నోట్, ఐ ఆల్వేస్ సే దట్ ఎక్కడికి వెళ్తున్నా అంటే ఆక్సిటోసిన్స్కి వెళ్తున్నా అంటుట. అంటే ఎలా అంటే చాలామంది నేను చూస్తుంటా కదా, నవ్వడానికి కూడా భలే బాధపడతారు తెలుసా, అసలు నవ్వరు. నాకు కొంతమందిని చూస్తాను, ఒక స్మైల్ ఇవ్వడానికి దే ఫీల్ ఇట్ వెరీ పెయిన్ఫుల్ టు డూ దాట్. అంటే ఇప్పుడు నవ్వడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? యూ కెన్ బి హ్యాపీ రైట్. సి అట్లీస్ట్ నేను ఒకటి అంటాను, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటాను. అంటే నవ్వడం కొంతమంది ఇళ్లలో కొంతమందికి అలవాటు ఉండదు, వాళ్ళకి దే డోంట్ లాఫ్ అట్ ఆల్, దే డోంట్ స్మైల్ అట్ ఆల్. వాళ్ళకి అసలు అది ఆ ఫ్యాక్ట్ ఒక ఎమోషన్ ఉందని మర్చిపోయారు చాలా మంది అసలు. సో నేను అంటాను, నీకు నవ్వు రాకపోయినా ఇలా పెట్టుకో మొహం. లేదు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది యాక్చువల్గా, మన హార్వర్డ్ వాళ్ళు ఏ యూనివర్సిటీ వాళ్ళు చేశారు. పెన్సిల్ని ఇలాగా అడ్డం పెట్టారు, ఇలా అడ్డం పెట్టారు, ఇలా పెట్టుకొని కూర్చుంటే ఈ మజిల్స్ అన్ని ఏవి యాక్టివేట్ అవుతాయో అది ఆటోమేటిక్గా బుర్రకి ఏం సిగ్నల్ ఇస్తుంది అంటే నువ్వు హ్యాపీగా ఉన్నావని ఇస్తుంది. ఓకే, ఇలా పెట్టారు. ఇంకొక చిన్న పెన్సిల్ ఇలా పెట్టారు, ఇలా పెడితే నీకు ఈ కర్వ్ ఫేస్, ఇదేంటంటే నువ్వు బాధగా ఉన్నావని. ఇలా కొంచెంసేపు కూర్చోబెట్టి వీళ్ళ దగ్గర ఒక వర్క్ ఇచ్చారు, వీళ్ళు ఎలా సాల్వ్ చేయాలి, ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. ఈ పెట్టిన వాడు ఏంటంటే అన్ని పాజిటివ్ థింగ్స్ చూపించాడు దాంట్లో, ఇలా పెట్టిన వాడు ఏంటంటే అన్ని నెగిటివ్ థింగ్స్ చూసాడు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. సో యూ ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. సి యూ మైట్ నాట్ ప్రాబబ్లీ కొంతమంది పిల్లలకి నవ్వడం అలవాటు ఉండదు. అంటే వాళ్ళు నవ్వడం అంటే అది ఏమనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఒక మనస్ఫూర్తిగా హాయిగా నవ్వుకుందామని ఉండదు అసలు. అంటే వాళ్ళు అనుకోరు వాళ్ళు అసలు నవ్వాలని చెప్పి, ఎందుకో తెలియదు. అంటే ఇట్స్ అ బ్రాటప్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు పిల్లలు నవ్వు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? మదర్ ఫాదర్ నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గర నుంచి నేర్చుకుంటారు. మనం నవ్వాలంటే బాధపడుతూ. సో నేనేమంటానంటే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హ్యాబిట్, నువ్వు ఇట్లా పెన్సిల్ పెట్టుకొని కూర్చో, చిన్నది ఇలా పెట్టుకో, నీ మైండ్కి ఆలోచన నవ్వు 2-3 సార్లు నవ్వాలనుకో. కొంతమందికి నవ్వు రాదు, కానీ నువ్వు ట్రై చేయి. యూ హ్యావ్ టు లాఫ్. ఐ మీన్ ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో తెలియదు, ఏడుపెందుకు. సో దిస్ ఇస్ సంథింగ్ ఐ కీప్ టెలింగ్ పీపుల్, నవ్వడం చాలా ఇంపార్టెంట్. నిజం, పోయేదేం లేదు కదా నవ్వడం. నేను నిన్న ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన అదే అన్నాడు, నువ్వు పోకుండా ఇక్కడే ఉంటావా, అది ఉన్నప్పుడు నువ్వు ఇంత బాధపడు, ఎప్పుడు పోతావో తెలియదు, ఇది జరిగింది ఇన్నిసార్లు చెప్తా ఉన్నా, ఇది చెప్పక నాకు ఇది అసలు నిజమే. పర్మనెంట్ ఉండిపోతావా ఇక్కడ? లేదు, ఉండను. మరి ఎప్పుడు పోతావో తెలుసా? తెలీదు. మరి ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? సో డోంట్ ఫీల్. నేను మామూలుగా నవ్వలేదు నేనైతే. అవును కదా, ఎప్పుడు పోతారో నాకే తెలియదు, దీని గురించి ఏడ్చుకోవడం ఎందుకు. నేను అంటే ఏంటంటే సొల్యూషన్ వైపు మెదడు ఆలోచిస్తుంది అంటే అట్లీస్ట్ విల్ బీ హ్యాపీ. చాలా వరకు ఏంటంటే సొల్యూషన్తో బాధలో ఉన్నప్పుడు ఏంటంటే సొల్యూషన్ ఆలోచించాం, మనకి ఇలా జరిగిందే, నేనేం తప్పు చేశాను, నాకేంటి పరిస్థితి ఏంటంటే ఈ ఆలోచన అంతే అక్కడే ఉంటుంది. కనీసం సొల్యూషన్ అన్నా చేస్తే కనీసం ఏంటంటే ఇంకొక టాటా బిర్లా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా చెయ్యం మళ్ళా. ఎంతసేపు నాకు బాధ. వీఆర్ సో హ్యాపీ ఇన్ దట్ జోన్. నాకు బాధ, సొల్యూషన్కి ఏమో వీఆర్ నాట్ రెడీ. అలా కూడా చేయము సార్. ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ ద స్మాల్ ప్రాబ్లమ్స్ which we need to. Yeah, I'm really so happy to meet you. Thank you so much. Thank you so much for you coming. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. No, I'm glad to hear that. Very glad to hear that. నా బాధంతా ఇదే లోకానికి తీసుకెళ్లాలనే తాపత్రయం అంతా. డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది మెంటల్గా చాలా తెలుసుకుంటారు. నో డౌట్ అబౌట్ ఇట్. I feel it will be good if it happens that way. Definitely.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అంజలి. ఇట్స్ అ ప్లెజర్. కాన్షియస్గా రోజు ఏదో ఒక టైంలో, అంటే మోస్ట్లీ మనకి ఈవినింగ్స్ అండ్ నైట్స్ అయితే పాసిబిలిటీస్ హై ఉంటాయి పిల్లలతో ఎస్పెషలీ, ఎందుకంటే వీఆర్ ట్రైనింగ్ దెమ్. ఇక్కడ ఏంటంటే బేసిక్గా పేరెంట్స్ నౌ షుడ్ బికమ్ ట్రైనర్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే, పిల్లల్ని అడిగితే వాళ్ళకి చెప్పడం చేత కాదు, పేరెంట్స్గా మనం ఒక ఆపర్చునిటీ తీసుకోవాలి. లైక్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు నా ఫ్రెండ్తో మాట్లాడాను, మీ ఇద్దరం మా చిన్నప్పుడు అవన్నీ డిస్కస్ చేసుకున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం, యూనో నీకేంటి ఈరోజు నీ హ్యాపీ మూమెంట్స్ చెప్పు అని ఒక చైల్డ్ని మనము ప్రొవోక్ చేసినప్పుడు, చైల్డ్ మైట్ నాట్ నో, నువ్వు ఈరోజు టైంకి తినేసి నువ్వు అన్నీ చేసుకోగలిగావా, నీ హోంవర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసావా, జూమ్ కాల్లో మీ టీచర్ నిన్ను ఏమైనా మెచ్చుకుందా, ఆర్ సంథింగ్ లైక్ దట్. యూ నీడ్ టు ప్రొవోక్ ద చిల్డ్రన్ టు సీ దాట్ యు ఆర్ బిల్డింగ్ కాన్షియస్లీ హ్యాపీనెస్ ఇన్ అ చైల్డ్స్ మైండ్. దీని మూలాన ఏమవుతుంది అంటే, ఒక చైల్డ్కి అలా మనం ఇలా కూడా అంటే చైల్డ్ విల్ స్టార్ట్ సీకింగ్ నౌ ఫర్ ఆపర్చునిటీస్. ఎందుకంటే మాట్లాడడానికి చైల్డ్కి ఒక రీజనింగ్ ఉండాలి, ఇప్పుడు ఉంటేనే కదా చైల్డ్కి తెలుసు. సో ఎవ్రీడే అండ్ నేను ఇంకోటి ఏమంటాను అంటే, యాజ్ అ పేరెంట్స్ యూ రివార్డ్ ద చైల్డ్. నువ్వు ఇన్ని మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ చేసావు, వావ్ ఐఎమ్ ట్రూలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇలా ఏంటి అంటే ఒక కాన్షియస్ హ్యాపీనెస్ మైండ్ సెట్ అన్నది మనం డెవలప్ చేయడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ వీఆర్ మిస్సింగ్ అవుట్ ఇన్ దిస్ టెక్నాలజికల్ వరల్డ్. సో ఇప్పుడు అన్నీ అయిపోయింది, ఎమోషన్స్ కూడా ఈనే అయిపోయింది టోటల్గా. సో ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ యాజ్ అ ఫ్యామిలీ వీ షుడ్ స్టార్ట్ ట్రైనింగ్ దమ్ బ్యాక్. వీ షుడ్ అంటే వాళ్ళకి నవ్వడం నేర్పించాలి వాళ్ళకి. అండ్ దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు, అంటే వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ అంటే వాళ్ళకి ఎలా ఉండాలి అంటే, నా డైలీ స్కెడ్యూల్లో నవ్వడం ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్. And experiencing and sharing my happy moments is also a part of it. ఈ రెండు మనం కాన్షియస్గా డెవలప్ చేయాల్సిన ఒక మైండ్ సెట్ పిల్లలకి. ఐ థింక్ ఎవ్రీ పేరెంట్ షుడ్ డూ దట్. దీంతో ఏమవుతుందంటే, ఒక ఫ్యామిలీ బెటర్ అయినప్పుడు ఆబ్వియస్గా కమ్యూనిటీ బెటర్ అండ్ నేషన్ హ్యాపీ నేషన్, ఇట్ కెన్ డెఫినెట్లీ బిల్డ్ అప్. ఐ థింక్ దిస్ ఇస్ సంథింగ్ వీ షుడ్ బికమ్ కాన్షియస్. Hi, I am Dr. Kavitha, positive psychologist. Please subscribe to iDream. Be happy always. డ్రీమ్ ఛానల్ కొత్తగా ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తుందంటే హెల్దీ టాక్ విత్ అంజలి అని. అంటే ఇందులో అందరూ కూడా డాక్టర్స్తోనే మనం ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటాం. ఎందుకు అనంటే, మనకి ఆరోగ్యం మీద కనీస అవగాహన కోసం